గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తీన్మార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన విత్ సుదర్శన్ అన్న 7200 ప్రెజెంట్స్. మొత్తానికి భారత్ ఎవరైతే భారతీయులు రష్యా ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు సురక్షితంగా ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. రాత్రి నాకు ఒకరు వెన్నెలను ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అన్న మేము ఇక్కడ ఇరికిపోయినాం, దయచేసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా ఆ అమ్మాయితో కాసేపట్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎంత మబ్బుల 4 ఆ టైం అవుతుంటుంది కాబట్టి. ఇక రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలను, ఈ దళిత తల్లులను, ఈ కడుపు కోతకు గురైన అమరవీరుల తల్లులను మళ్ళొక్కసారి ఎట్లా మోసం చేయాలి అనేటువంటి అంశం పైన కేసీఆర్ ఆ పీకే అని ఇద్దరు మంతనాలు జరుగుతూ ఉన్నట్టుగా, ఏం చెప్దాం ప్రజలకి, ఎట్లా కేసీఆర్ను గట్టెక్కిద్దాం, ఎట్లా మోసం చేద్దాం అనేటువంటి ఆలోచనలో అవి జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నువ్వు ఏమి జరిగినా పీకేది నీది, ఇద్దరు షెడ్ ఇప్పి గోల్కొండ దాకా దేకినా ఈసారి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు ఇటు బీజేపీ కాంగ్రెస్ కీసులాడతాయి, రొట్టె తునక పిల్లి బన్స్గా తిన్నట్టు ఈ కార్యక్రమం అనుకుంటున్నావు, అది ఉండదు. నువ్వు ఊహించని రాజకీయాలు ఉంటాయి బాతాల పోషెట్టి. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక. శివరాత్రికి వెమలాడ ముస్తాబు. మంగళవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా వెమలవాడ రాజరాజేశ్వర స్వామి గుడిని ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నది. శివరాత్రి జాతర మంగళ బుధవారం 3 రోజులు కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారంటూ వెమలవాడ రాజన్న ఆలయానికి అక్కడికి చాలామంది వస్తారు శివరాత్రి రోజు. క్యూ న్యూస్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. శివరాత్రి రోజు ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్తో ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ కీసరగుట్ట దగ్గర కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా. ఇక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సగమన్నా ఖర్చు చేయలే, ఎప్పటి లెక్కనే ఈసారి కూడా దారి మళ్లింపు, కేటాయింపులు ఘనం, విడుదల చేసేది అంతంతే. 7 ఏళ్లుగా ఫండ్స్ పక్కదారి, చట్టం తెచ్చినా నిధులు క్యారీ ఫార్వర్డ్ చేస్తలే, చట్టం అమలు చేసేందుకు కమిటీలు వేసినా సమావేశాలు లేవు, నిధులున్నా ఎస్సీ ఎస్టీలకు స్కీములు చక్కగా అమలైతలే, దరఖాస్తులు తీసుకొని ఏడాదైనా పత్తాలేని లోన్లు. దళిత సోదరులారా, దళిత సమాజమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలారా, ఇక వాడేదో దళిత బంధు ఇస్తాడని మీరు బొచ్చ పట్టుకొని తిరుగుడు కాదు. ఇదివరకు దాకా ఇచ్చిన సంగతి ఏందో ఒకసారి చూడు. ఎస్సీ ఎస్టీలు ఇద్దరికి కూడా, ఎస్సీలకు ఎస్టీలకు ఇగో ఎస్సీ ఎస్డిఎఫ్ నిధులు, ఇది దళితుల కోసం కేటాయించినటువంటి నిధులన్నీ ఈ 2020, 21, 22 బడ్జెట్లో 21,306 కోట్లు, 100 కాదు, 21,306 కోట్లు మీకు కేటాయిస్తున్నామని చెప్పిండు కేసీఆర్. అమలు చేసింది ఎంత? 10,000. ఖర్చు చేసింది ఎంత? 10,290 కోట్లు. అంటే సగం కూడా ఖర్చు చేయలే. ఈ మిగతా మీ పేరున పక్కకు తీసినటువంటి పైకాన్ని ఇంకో దిక్కెత్తుకొని పోయిండు. ఇక్కడ ఇది ఇక ఎస్టీలకు సంబంధించి, ఎస్టీ సోదరులారా, సేవాలాల్ కొమరంభీం వారసులారా, ఇగో మీకు ఎంత కేటాయిస్తున్నా అని చెప్పిండు కేసీఆర్. బడ్జెట్లో 12,304 కోట్లు కేటాయిస్తున్నా అని చెప్పిండు. ఖర్చు చేసింది ఎంత? 5,500 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా మీకు గమ్మతేం దొరికేనా? ఇంకా మీకు తెలియదు, ఇవన్నీ మాకేడ పెట్టిరా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎట్లుంటుంది దొరికేనా? ఇది గీత గీసే చూపెట్టాలి. ఇగో ఇది దళిత వాడ అనుకుందాం. ఇగో ఇది దళితుల వాడ. ఇగో ఇడికైనా ఒక రోడ్ వేసుకొస్తాడు, సన్నగా ఇండ్ల పంట అనుకుంటా సన్నగా ఉంటుంది. ఇక దళిత వాడ అయిపోగానే ఇక పెద్దోళ్ళ వాడు ఉంటుందిగా, వీడికైనా లైన్ పెద్దగా ఉంటుంది. ఈడ కలిపి ఈ దళిత వాడ, ఇదే పెద్దోళ్ళ వాడ. ఇగో ఈడ రోడ్ వేసినామయ్యా, ఈ నిధులు ఈడ ఖర్చు చేసినామని చూపిస్తాడు అన్నట్టు. దళిత వాడకి ఎట్లా వేసినాం చూడు రోడ్డు అంటాడు, ఇది చూపిస్తాడు. అడివే వరకల్లా సన్నగా ఉంటుంది. ఇగో ఈ రకంగా మీ నిధులను మీకు వస్తున్నాయా సస్తున్నాయా అనేది తెలియకుండా మీకు మోసం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇదే అంశం పైన కేసీఆర్ 2014, 2015, 2016, 17, 18 ఇట్లా మీకు జరిగిన కేటాయింపులన్నీ చేసిన అమలెంత? వాస్తవానికి దళితులారా, ఎస్టీలారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీలకు చెప్తా ఉన్నా, మీకోసము ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేటువంటి ఒక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అప్పట్లో. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో
ఈ బడ్జెట్లో 2021-22లో దాదాపు 21,306 కోట్లు మీకు కేటాయించారు కదా, ఖర్చు చేసింది ఎంత 10,290 కోట్లు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మిగిలినాయి కదా దాదాపుగా ఒక 11,000 కోట్లు. 11,000 కోట్లు మిగిలినాయి కదా, ఇది వచ్చే ఏడాదిలో కలపాలి మీ దాంట్లో. ఇది ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉద్దేశం. ఈ ఎస్టీలో మిగిలినటువంటి ఈ పైసల్ని దాదాపు 700 కోట్లను ఏం చేయాలి, మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్లో మీకే కలపాలి, మీకే ఖర్చు చేయాలి, ఇంకోరి పెట్టడానికి లేదు. కానీ కేసీఆర్ ఏం చేస్తుండు, ఈ అంకెలు మీకు చూపెడుతున్నాడు, ఇలా జరంతా మీ ముఖాన బారేస్తున్నాడు, మిగతాదంతా జేబులు వేసుకొని పోతున్నాడు. అర్థం చేసుకోరు. ఇక ఎప్పటి లెక్కనే ఈసారి కూడా దారి మళ్లించిందట. కేటాయింపులు ఘనం, విడుదల చేసేది అంతంతే. 7 ఏళ్లుగా ఫండ్స్ పక్కదారి, చట్టం తెచ్చినా నిధులు క్యారీ ఫార్వర్డ్ చేస్తలే, చట్టం అమలు చేసేందుకు కమిటీలు వేసినా సమావేశాలు లేవు, నిధులున్న ఎస్సీ ఎస్టీలకు స్కీములు చక్కగా అమలైతలే, దరఖాస్తులు తీసుకొని ఏడాదైనా పత్తాలేని లోన్లు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల కథ మళ్ళీ మొదటికొచ్చింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చిన 50% నిధులు కూడా ఖర్చు చేయలేదు. బడ్జెట్లో ఎంతో గొప్పగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్తున్న పైసలు మాత్రం విడుదల చేస్తలేదు. ఈ నిధులన్నీ ఇతర విభాగాలకు మళ్లిస్తున్నది. ఇట్లా 7 ఏళ్లలో 65,000 కోట్ల సప్లాన్ ఫండ్స్ను మళ్లించింది. 65,000 కోట్ల రూపాయలు మీకు రావాల్సిన 65,000 కోట్లను దారి మళ్లించాడు కేసీఆర్. ఇది ముఖానికి కూడా దారి మళ్లించింది. ఇట్లా 7 ఏళ్లలో 65,000 కోట్లు. ఎస్సీ ఎస్టీ సోదరులారా, 65,000 కోట్లు మీకు రావాల్సినవి దారి మళ్లించిండు. మీకు దళిత బంధు అని చెప్పి బొచ్చబట్టుకోమన్నాడు, చెప్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీల స్కీమ్లు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. యువతకు లోన్లు ఇస్తామని ఏడాది కింద అప్లికేషన్లు తీసుకున్నా ఇప్పటిదాకా ఒక్కరికి మంజూరు కాలే, ఒక్కరికి కూడా లోన్ రాలే. బడ్జెట్లో మాత్రం మస్తు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. త్వరలో కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా. ఇక 7 ఏళ్లలో 65,000 కోట్లకు పైన ఎస్సీ ఎస్టీల నిధులను యథేచ్ఛగా ఇతర వాటికి మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ను 2017లో ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని దానికి పేరు మార్చింది అంతే. కానీ ఆ చట్టం లక్ష్యం నెరవేరడం లేదు. ఎస్సీ ఎస్టీల నిధులను ఇతర విభాగాలకు దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, R&B డిపార్ట్మెంట్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం సప్లాన్ కింద 1,07,319 కోట్లను కేటాయించారు. కానీ అందులో సగం కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు సుమారు 65,000 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. ఎవడు అడగాలి సోదరులారా, దళిత బిడ్డలారా, ఎస్టీ బిడ్డలారా, ఎటుపోయినాయి మీ సంపద ఎవడెత్తుకపోయింది? 65,000 కోట్ల రూపాయలు మీ సొమ్ము మాయం చేసింది. ఎవడు అడగాలి కేసీఆర్ను? మీరు గెలిపించుకున్నటువంటి మీ వర్గాల బిడ్డలు ఉన్నారుగా, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు, వీళ్ళు అడగాలి ఎటుపోయింది కేసీఆర్, మా బిడ్డలకు రావాల్సినటువంటి 65,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అని అడగాలి వీళ్ళు. మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే అడగగలుగుతుండా? గల్లా పడతాడా మీ ఎమ్మెల్యే? ఎటుపోయిందిరా నా జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఎటుపోతా ఉన్నాయిరా, ఈ నిధులు ఎట్లా పోతా ఉన్నాయిరా, ఈ ఆర్థిక సమానత్వం ఏమైపోతా ఉందిరా అని చెప్పి అడిగేటువంటి నాయకుని ఒక్కని చూపి. కేసీఆర్ని ఏమనంటే బాలక సుమన్ లేచి కూర్చుంటాడు, కేసీఆర్ని ఏమనంటే గువల బాలరాజు లేచి కూర్చుంటారు. వీళ్ళు అంబేద్కర్ బిడ్డలు. ఈ నిధులు ఎటుపోయినాయి అనేటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి అయితే వస్తుందో వీళ్ళు ద్రోహులు. దళిత సమాజమా గుర్తుపెట్టుకోండి, ఎస్టీ సమాజమా గుర్తుపెట్టుకోండి, ఇవి మీ పైసలు, మీకు రావాల్సిన పైసలు. మొత్తం రాష్ట్రంలో పుట్టిన సంపద అంతా ఒక దగ్గర వేస్తే ఆ సంపదలకేని ఈ 7 ఏళ్లలో మీకు రావాల్సింది ఎంత అంటే 1,07,319 కోట్ల రూపాయలు మీ పాలకు రావాలి. మీ పాలకిట రావాలి. ఆ కుప్పలకేని రాశికేని పక్కకు తీయాలి. గిన్ని 1,07,319 కోట్ల రూపాయలు ఆ రాశులకేని పక్కకు గుంజితే ఇది దళిత బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వాళ్ళ కోసం పంచవలసి, వాళ్ళ గిన్నెలకు ఇవ్వవలసినటువంటి, వాళ్ళ ఇళ్ళకి ఇవ్వవలసినటువంటి పైకం. ఏం చేసిండు? ఇగో ఇంత కుప్పాని కాటు పెట్టిండు. కాటు పెట్టి ఆ కుప్పలకేని గిత్త తీసి వాళ్ళ ముఖానికి వచ్చిండు. తతిమదంతా ఇటు ప్రాజెక్టుల పేరు మీద ఎత్తుకొని పోయి కమిషన్లు కొట్టి, ఇరిగేషన్, R&B కమిషన్లు కొట్టి కేసీఆర్ తిన్నాడు. అది 10 లక్షల దళిత బంధు అయితే చాలా, ఈ 1,07,319 కోట్ల రూపాయలు నీ కావా? ఈ పైసలు కనుక నీ బతుకు కోసం ఖర్చు పెడితే ఉంటుండేనా? నీ బతుకు ఇట్లనే ఉంటుండేనా? ఇయ్యాల ఫస్ట్ నువ్వు గెలిపించు, నువ్వు ఓటు ఎవరికి వేస్తున్నావు అనేది ఆలోచించాలి. ఇది అడిగేటోనికి వేస్తున్నావా లేకపోతే వాళ్ళకి జోకెటోళ్ళకి వేస్తున్నావా? నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకే పార్టీ గుర్తును చూసి కాదు ఓటేయాల్సింది, మనిషిని చూసి ఓటేయాలి. అది నేర్చుకోరు ఫస్ట్. ఇక
రష్యాతో చర్చలకు ఓకే, బెలారస్ బార్డర్ లో ఇంకో విషయం ఇదే ఎస్సీ ఎస్టీ సోదరులారా, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రాఫ్ వేసి ఏది ఎక్సెల్ షీట్లో ఎంత కేటాయింపులు ఎంత ఖర్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇది మీ భవిష్యత్తు, మీ డబ్బు, ఇది మీ సంపద, మీ చెమట. కానీ కేసీఆర్ ఎట్లా తింటుండో చూడండి. పోషెట్టి చెప్తున్నటువంటి లెక్కలు ఇక్కడ మనం క్లియర్గా ఎక్సెల్ షీట్లో మీకు చూపిస్తా. ఈయన కేంద్ర ప్రభుత్వం గింతే పెట్టింది గంతే పెట్టింది, ఇంత ఇట్లుంటుందా అని చెప్పి ఇట్ట వీళ్ళు చూసుడు. ఈ డైలాగులు ఈ యక్షగానాలలో ఉంటాయి. ఇవన్నీ యక్షగానాలు, ఊర్లో పోయింటే ఆడే బుడ్రకాన్ వేసేయాలలో ఇటు ఉంటాయి, ఇటు ఇవే కథలు ఇవన్నీ. ఒక్కసారి చూస్తే ఇదే బాతాల పోషెట్టి ఏమంటున్నాడు, 33,611 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. 33,611 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నాడు. ఇక ఆయన ఎస్సీ ఎస్టీ స్కీమ్ సంగతి చూద్దాం. ఎస్సీ సప్లాను, ఎస్టీ సప్లాను, బీసీ వెల్ఫేర్ బడ్జెట్ 2014-15 బాతాల పోషెట్టి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి తరుణంలో రాష్ట్ర బడ్జెట్ 1,637 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ అంతా ప్రజలారా జాగ్రత్తగా వినండి. ఈ దొంగ ఏక్ నంబర్ చోర్ మాటలు మీరు వినాలి. 2014-15 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ 1,637 కోట్ల రూపాయలు బడ్జెట్గా చెప్పారు. ఇక దీంట్లో ఎస్సీ సప్లాన్ కోసం ఎంత కేటాయించారు? 7,579.45 కోట్లు. 7,579 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ కోసం కేటాయించారు. ఎస్టీ సప్లాన్ కోసం ఎంత కేటాయిస్తున్నామని చెప్పిండు ఆ బడ్జెట్లో? 4,559 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తున్నామని చెప్పిండు. ఇక బీసీ వెల్ఫేర్ కోసం ఎంత అని చెప్పిండు? 2,022 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పిండు ఈ బడ్జెట్లో. రైట్, ఇక్కడ మొత్తం బడ్జెట్ 1,00,000 కోట్లు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు దాదాపుగా 1,88,00,000 మంది. ఎస్టీలు ఇవి నాది కాదు, కేసీఆర్ లెక్కలు ఇవి. 36,44,453 మంది ఎస్టీ పాపులేషన్. ఎస్సీ పాపులేషన్ 64,44,584. అంటే దాదాపుగా ఎంత అవుతా ఉంది నీకు ఇప్పుడు? 1,220 అంటే దాదాపుగా 2,80,00,000 జనాభాకు 2,80,00,000 జనాభాకు ఈయన కేటాయించిన బడ్జెట్ ఎంత అయ్యా? ఇగో 11, 12, 12, 14, 14,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లలో 14,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కోసం, బీసీల వెల్ఫేర్ కోసం ఈయన ఖర్చు పెట్టినటువంటి ఖర్చు. ఈయన ఏంది అలొకేషనే, ఖర్చు కాదు. ఇక మనకేం చెప్పిండు ఇక్కడ? మన ఇక్కడ కొత్త రాష్ట్రం, ధనిక రాష్ట్రం, ఎక్కించుకుంటాం చూసుకుంటామని చెప్పాను. ఇదే ఎస్సీలకు ఎస్సీ సప్లాన్ కోసం 7,579 కోట్లు అలొకేట్ చేస్తే ఈయన ఖర్చు పెట్టింది ఎరికేనా? ఈ దళితులకు, గిరిజనులకు ఇట్లనే ఉంటుంది. ఈయన ఖర్చు పెట్టింది ఎంతేనా? 1,254 కోట్లు. 1,254 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఎస్సీ పాపులేషన్ కోసం 1,200 అలొకేషన్ ఎంత? 7,579.45 కోట్లు అయితే ఖర్చు చేసింది ఎంత? 1,254 కోట్లు. అంటే ఇందులో పెట్టింది ఇంత, ఖర్చు చేసింది ఇంత. ఇక నెక్స్ట్ ఎస్టీ సప్లాన్ చూద్దాం. ఎస్టీల కోసం ఎంత కేటాయించిండు? బడ్జెట్లో అలొకేషన్ ఎంత? 4,559.81 కోట్లు. వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిండు? ఉత్త 701 కోటి రూపాయలు మాత్రమే ఎస్టీల కోసం ఖర్చు పెట్టిండు. ఇక బీసీలకైతే బీసీలకు నోరా ఏమన్నా. బీసీల కోసం అదే 2014-15 బడ్జెట్లో 2,022 కోట్ల రూపాయలు కేటాయించిండు. కేటాయింపులే ఈడ 1,090 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇక్కడ చూసుకుంటే మొత్తం 2014-15 బడ్జెట్లో కేసీఆర్ ఎస్సీల్లో ఉండాలా పోషెట్టి చెప్తున్నటువంటి లెక్కలు ఇక్కడ మన. సో అది ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బిడ్డలారా, మీరు మారకపోతే, మీరు ఆలోచన చేయకపోతే, నేను చెప్తున్నాగా ఇంకా 100 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీలను ఆదుకుంటాం, ఎస్టీలను ఆదుకుంటాం అనేటువంటి మాటలే వినిపిస్తాయి. మీరు మారండి. ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తున్నావో చూడు. అమ్ముడు పోతున్నారు వట్టిగానే.
ఆ అమ్ముడు పోయే తత్వాన్ని మార్చుకోండి. మీరు ఒక మాట చెప్తా ఉన్నా, ఓటు కొనేటప్పుడు ఒక సాధారణ మనిషి పోయి కేసీఆర్ ఇంటి వాళ్ళ దగ్గరికి పోయి ఇగో అయ్యా మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి కదా, ఇగో ఈ 2000 తీసుకో, ఆ 4 ఓట్లు మాకు అమ్ము అని చెప్పు. అమ్ముతాడా? ఏమంటాడు? మేము ఓటు అమ్ముకుంటాంరా గాడిదికే, గిడికి వచ్చినావు, ఎంత రేటు కావాలని అడుగు, ఇంక నేను నీళ్ళు ఇచ్చి పంపురి అని అంటారు. ఇదే 2000 తీసుకొని మనోళ్ళు ఇళ్ళకి పోరి, ఏమవుతుంది? గిన్ని పైసలా సార్ మాకు? దీనికి ఓటుకు మద్దతు ధర కూడా తెలియదు. దీనికి ఆ పరిస్థితులు ఉంది ఇలా. మీరు మారకపోతే ఎవరు మారరు. ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి యువతకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి ఏం జరుగుతుందో. ఇంకా రష్యాతో చర్చలకు ఓకే, బెలారస్ బార్డర్లో మాట్లాడతామన్న ఉక్రెయిన్. 4వ రోజు రష్యా దాడులు. కీవ్లో రష్యన్ సోల్జర్లకు తీవ్ర ప్రతిఘటన. ఖర్కీవ్ నుంచి రష్యన్లను తరిమేశామన్న మేయర్. సిటీలో కొనసాగుతున్న డైరెక్ట్ ఫైట్లు. పోర్టులపై రష్యన్ సోల్జర్ల పట్టు. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి దిశగా తొలి అడుగు పడింది. రష్యన్ ప్రతినిధులతో బెలారస్ బార్డర్లో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ బెలారస్ బార్డర్లో రష్యన్ ప్రతినిధులతో సోమవారం సమావేశం అవుతామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆఫీస్ వెల్లడించింది. రాజధాని క్యూ సిటీ పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉందని ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలో 2వ అతిపెద్ద సిటీ కర్క్యూ నుంచి రష్యన్ సోల్జర్లను తరిమేశామని వెల్లడించింది. ఉక్రెయిన్కు భారీ ఎత్తున ఆయుధాలు పంపుతున్నట్టు జర్మనీ, బెల్జియం తదితర దేశాలు ప్రకటించాయి. రష్యన్ బ్యాంకులకు స్విఫ్ట్ నెట్వర్క్ నుంచి తప్పిస్తున్నట్టు అమెరికా, దాని మిత్ర దేశాలు వెల్లడించాయి. తమ దేశంలో నరమేధానికి పాల్పడుతున్న రష్యాపై ఇంటర్నేషనల్ కోర్టులో కంప్లైంట్ చేశామని జెలెన్స్కీ చెప్పారు. రష్యా వెంటనే మిలిటరీ దాడులను ఆపేయాలని ఆదేశించాలని కోరామని, త్వరలోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళిరట. ఇక కర్క్యూ సిటీలో రష్యన్ ఆర్మీ వాహనాలను పేల్చేసిన ఉక్రెయిన్ దళాలట. రష్యన్స్ కూడా చాలామంది చనిపోతా ఉన్నారు సోల్జర్స్. న్యూక్లియర్ దళాలు అలర్ట్గా ఉండాలి. పుతిన్ పశ్చిమ దేశాల కఠిన చర్యలు తీసుకుంటుండడం నాటో తీవ్ర ప్రకటనల నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని న్యూక్లియర్ దళాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. దీనిపై అమెరికా మండిపడుతోంది. రైతు ఆత్మహత్య. అప్పుల బాధతో మహబూబాబాద్ జిల్లా పొనుగోడుకు చెందిన మేడి యాదగిరి గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పులు 5 లక్షలకు పైగా పెరిగాయి. వాటిని ఎట్లా తీర్చాలా అనే మనస్తాపంతో ఆదివారం ఉరివేసుకున్నాడు. రైట్, నేను ఇక్కడ రైతు సోదరులకు చెప్తా ఉన్నా, యాదగిరి గౌడ్ అన్నా, లేకపోతే గౌడ సోదరులకు చెప్తా ఉన్నా, ముదిరాజ్ సోదరులకు చెప్తా ఉన్నా, యాదవ్ సోదరులకు చెప్తా ఉన్నా, ఇతర మున్నూరు కాపు సోదరులకు చెప్తా ఉన్నా, రెడ్డి సోదరులకు చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క వెలమ రైతు సూసైడ్ చేసుకున్నాడు చూపెట్టరు ఒకటి ఉన్నారా? ఒక్క వెలమ రైతే అన్న చెట్టు కాలాడబడంగా చూసిర్రా? అంటే అందరని చెప్పట్లేదు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆలోచన చేయరి ఎందుకు ఇట్లా అవుతుంది అనేది గంతే. నిఖత్ గోల్డెన్ పంచ్. తెలంగాణ బాక్సర్ నిఖత్ జారిన్ స్టాంజా మెమోరియల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ టోర్నీలో 2 బంగారు పథకాలు గెలిచిన తొలి ఇండియా బాక్సర్గా రికార్డు సృష్టించింది. సో కంగ్రాట్స్ ఆమెకి. ఇది ఇట్లుండే. శంషాబాద్ విమానాశ్రయంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్లకు స్వాగతం పలుకుతున్న అధికారులు, కుటుంబ సభ్యులు. చెయ్యిలే పోయి ఉక్రెయిన్కి ఏం తీసుకొచ్చినట్టుగా ఉక్రెయిన్ కాడ ఉంటే ఏడేడున్నారు సందులు అని కేసీఆర్ మంగళారతి కార్యక్రమం ఇది. వాళ్ళంతా వాళ్ళు వస్తే వాళ్ళకి పూలదండ ఇట్లిచ్చి కేంద్రం తీసుకొచ్చింది. అట్లా ఇట్లా నడు వచ్చినవు బాగానే వచ్చినదా. మొన్న ఫోటో తీస్తున్నావు ఇదే సారి తెచ్చిండని చెప్పు మళ్ళీ ఇంకా లేకపోతే. ఇక ఫామ్ హౌస్లో కేసీఆర్ పీకే భేటీ. రాష్ట్ర జాతీయ రాజకీయాలపై చర్చలు. ప్రశాంత్ కిషోర్తో కలిసి వచ్చిన ప్రకాష్ రాజ్. పాలనపై ప్రజల ఫీడ్బ్యాక్ను సీఎంకి ఇచ్చిన పీకే. సీఎం కేసీఆర్తో వరుసగా 2 రోజులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే ఫీడ్బ్యాక్ ఆయన ఇచ్చినట్టు తెలిసింది. 3 రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న పీకే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను శనివారం పరిశీలించారు. అదే రోజు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో సినీ నటుడు ప్రకాష్ రాజ్తో కలిసి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆదివారం విడిగా
సీఎంతో సమావేశమయ్యారు. వరుసగా 2 రోజులు పీకేతో కేసీఆర్ లంచ్ చేసినట్టుగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించడానికి పీకే ఒప్పందం చేసుకున్నాడు. ఓ దళిత సమాజమా, ఓ బీసీ సమాజమా, ఓ ఎస్టీ సమాజమా, ఈసారి మళ్ళా మిమ్మల్ని ముంచి కేసీఆర్ను గట్టెక్కించాలి, కేసీఆర్ను మళ్ళీ మీ మీద పెత్తనం చేయాలి, మీ నిధులన్నీ కేసీఆర్ మళ్ళీ దోసుకపోవడానికి ప్లాన్ చేసేందుకు ఇగో ఈయనను 250 కోట్లు, ఈయనకు 250 కోట్లు ఇచ్చి నేను జనాన్ని ముంచాలి, మళ్ళొక్కసారి ఏం ఐడియాలు ఇస్తావో ఇయ్యమని చెప్పి నేను తెచ్చి ఎట్లా ముంచాలనే దానిపైన ప్రశాంత్ కిషోర్ వచ్చింది కేసీఆర్కి సలహాలు ఇవ్వడానికి కాదు, తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. 1000% మిమ్మల్ని మభ్యపెడతాడు. తక్కువ టమారా విద్య లేదో చెప్తాడు చెప్పేసి మోసం చేస్తాడు. అయితే ఈయన 2-3 రోజులు అంటుంది కానీ 2 నెలలు ప్రశాంత్ కిషోర్ ఫామ్ హౌస్ నడుస్తూనే ఉంది కథ. 2 నెలలు అయింది. ఇక ఉన్నవి తీసేస్తున్నారు, కొత్త పింఛన్లు ఇస్తలేరు. 3.5 ఏళ్లలో 3 లక్షల పెన్షన్లు కట్ చేసిన సర్కారు. కొత్తగా అర్హత పొందిన 3.15 లక్షల మందికి పైసలు ఇస్తలే. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో 7,395 మంది ఎదురుచూపులు. ఇక ప్రజలారా ఇది చూడాలి, చూడు ఇది ఎందుకంటే 57 years 57 ఏళ్ళకే ఇస్తాను, 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను కూడా అన్నాడు కదా. ఇక 3.5 ఏళ్లలో 3 లక్షల మంది పెన్షన్లు కట్ అయినాయి. ఇంకొక 3,15,000 మందికి పైసలు ఇస్తలేరు. అంటే 6,15,000 6,15,000 2,000 పెన్షనే వేసుకుందాం, ఇంకా వికలాంగులు దాకొద్దు. ఇంటూ 2,000 123 కోట్ల రూపాయలు మిగిలించుకున్నాడు. 123 కోట్ల రూపాయలు ఒక్క నెలకే. ఇది ఒక్క నెలది. ఇది 3.5 ఏళ్ల సంగతి చూసుకుంటే ఎన్ని పైసలు అయితే చూడ్రి. ఇంటూ 42 చూసుకో, 5,166 కోట్ల రూపాయలు మింగిండు సోదరులారా. ఆఖరికి ముసలోళ్ళ ముత్తుకోళ్ళ పైసలు కూడా 5,000 కోట్లు ఆగం చేసిండు కేసీఆర్. 5,000 కోట్లు కథం మిగిలించుకుండు. ఇక చనిపోయినరని, ఊళ్ళో ఉంటలేరని, వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోలేదని కారణాలు చూపెట్టి ఆసరా పింఛన్ల జాబితాలో ఎప్పటికప్పుడు పేర్లు తొలగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వాళ్ళకు మాత్రం పెన్షన్ ఇస్తలేదు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గడిచిన 3.5 ఏళ్లలో వివిధ కారణాలతో 3 లక్షల ఆసరా పెన్షన్లు తొలగించింది. కొత్తగా 3.15 లక్షల మందిని పెన్షన్కు అర్హులుగా గుర్తించిన వారికి పైసలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో వాళ్ళు అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. వితంతువులకు, కుటుంబ పోషణ, వృద్ధులకు మందుల ఖర్చులు ఇబ్బందిగా మారింది. 5 నెలల కింద ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. నెలకు 8,000 పెన్షన్లు కట్టు. ఒక్క నెలకు 8,000 మంది ముసలోళ్ళ పెన్షన్లు కట్ చేస్తుడు కేసీఆర్. ఉన్నాయి. రాష్ట్రంలో 2018 ఆగస్టు నాటికి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 39,42,371గా ఉంటే జనవరి 2021 నాటికి ఆ సంఖ్య 36,42,999కి పడిపోయింది. అంటే గత 3.5 ఏళ్లలో దాదాపు 3 లక్షల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకొని లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తున్నది. ఇట్లా నెల 6,000 నుంచి 8,000 మంది పేర్లను తీసేస్తున్నది. ఒక్క 2019లోనే ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన పెన్షన్లు 1,16,000 మంది పెన్షన్లు కట్ చేసిందట. 2,000. మీకు ఏం తెలియదు, మీరేం పెన్షన్ వస్తలేదు, ఇంకా పడకపాయి అని అనుకుంటారు. ఆడ కేసీఆర్ కట్ చేస్తుండు కత్తెర పట్టుకొని. ఓ ముసలమ్మ, ఓ తాత, మీ పెన్షన్లు ఇగో కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు, మీ పెన్షన్లు మిగిలించుకుంటున్నాడు. పింఛన్ పైసలు మీరు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు కేసీఆర్. మీరు చచ్చిపోతే మిగిలించుకుందామని చూస్తున్నాడు. ఇక ఆసరాగా ఉంటుందనుకుంటే ఈమె పేరు కొత్తపల్లి హైమ. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో వెంకటాపురానికి చెందిన హైమ భర్త 3 ఏళ్ల కింద చనిపోయాడు. అప్పటి నుండి పెన్షన్ కోసం అప్లై చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు రాలేదు. కళ్ళకు మస్కలు వచ్చి సరిగ్గా కనిపించకపోవడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకుంది. దీంతో కూలీ పనులకు వెళ్ళలేకపోతున్నది. పెన్షన్ అన్నా వస్తే ఇంత ఆసరా ఉంటుందనుకుంటే అది రావడం లేదని హైమ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. చూసుకో ఆమె పరిస్థితి ఎట్లా బతకాలని. మళ్ళా ఎక్కడనుందా దేశంలో 3,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందా? ఓడు ముక్కిట్ట పెట్టి చెప్తాడు, ఆ రంధ్రాలు సరిగా కనబడకుండా కవర్ అవుతానుకు. ఇక దేశంలోనే ఎక్కడైనా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా? కేవలం మన కేసీఆర్ గారు మాత్రమే అంటుంటాడు. ఇట్లా
ఇగో ఇది దాని వెనకాల మోసం. ఇగో గోదావరి ఎప్పటికి ఎండిపోదు. ఎప్పుడన్నా ఎండిపోయిందా గోదావరి? ఆయన తవ్విండు కాబట్టి ఎండిపోదా? గోదావరి నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ రివర్ మీటింగ్లో గోదావరి ఎట్లా ఎండిపోతుంది హరీష్ రావు గారు? ఇది పెద్ద కామెడీ ఉంది. జీవనదులు ఎండిపోతున్నా? ఎట్లా ఎండిపోతుంది గోదావరి? ఎప్పుడన్నా ఎండిపోతా? ఏనో దాని నీళ్ళు అవుతుంటాయి. కుంభవృష్టి కురిసినా మిషన్ కాకతీయ వల్ల ఒక్క చెరువు తెగుతలేదట. వా ఏం ఇవి పటాకులు లేవా? పైపుల పటాకులు లేకపోతే గలగల పారేటి గంగమ్మ తల్లి వస్తుందిగా, ఏది తెగిపోయి ఊర్లు మునిగిపోయినాయి. ఏడగింత తెగుతలేదట, ఊర్లే మునిగిపోయినాయి. కొండపోచమ్మ కాడ ఊర్లు మునిగిపోయినాయి. ఫామ్ హౌస్ పక్క పొంటి అవును వెంకటాపురం కాడ ఊరు గండి పడితే మొత్తం ఊరంతా. ఇగో ఇది 3-4 ఏళ్లలో మూసీలో నీటిని దోశలతో తాగేలా. ఓ అమ్మ ఇక అయ్యదా మామది అయిపోయింది. ఇప్పుడు అల్లుడు వాళ్ళు అదే మూసీ నీళ్లను 3-4 ఏళ్లలో మూసీలోని నీటిని దోశలతో తాగేలా తీర్చిదిద్దాం. కరెక్ట్ 3-4 గంటలు. ఎందుకంటే ఏడాది అన్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో ఎన్నికలు వస్తాయి. టైం అయిపోతుంది. 4 ఏళ్ళు అంటే ఆ తర్వాత చేసి చూపిస్తాం. జర బెట్ట ఇగో ఇలా పంచారం చూడు. ఒక గది వాళ్ళ ఇగురంగా అలా పని. ఏడగింత దిగుతలేవు, ఏడగింత వలుగుతలేవు అని చెప్తా ఉన్నాడు చూడు. యాదాద్రి భువనగిరి జిల్లా కాదు ఇదే. ఇక మూసీనట 4 ఏళ్లలో మూసీలో నీటిని దోశలతో తాగేలా చేస్తారట. హుసేన్ సాగర్లో ఇప్పుడు తాగుతురా మరి కొబ్బరి నీళ్ళు? అవి కొబ్బరి నీళ్ళు. హుసేన్ సాగర్ నీళ్ళు ఒక బాటిల్ హరీష్ రావు గారు నీ కోటి, మీ మామ కోటి, మీ బామ్మడిది కోటి, మీ మరదలు కోటి, 4గురికి 4 బాటిళ్ళల్లో పార్సల్ చేసి పంపురి. రోజు పంపాలి. రోజు పంపాలి. ఇవి తాగురి రోజు. ఇవి అయిపోయినాయి. హుసేన్ సాగర్ లో రూపాయి బిల్ల ఇట్లా వేస్తే బాతాల పోసేటి మాట. ఇట్లా వేస్తే హుసేన్ సాగర్ లో రూపాయి బిల్లు వేస్తే అది బొమ్మనా బొరసా అనేది మీదికే కనిపించాలి. ఇంకా ఆయన చెప్పినటువంటి మాట ఏం దొరికేనా, అట్లా తోవంట పోయే జనం బిస్లరీ వాటర్ బాటిల్ కూడా మూత తీసి కొత్తది సీల్డ్ కొని మూత తీసి నీళ్ళు కింద వారవచ్చి హుసేన్ సాగర్లో పట్టుకొని ఇట్లా తాగి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ సంకల పెట్టి ఇంటికి తీసుకుపోయి ఒక క్యాన్ నింపుకొని పోయేటట్టు చెప్పిన ముచ్చట. కొబ్బరి నీళ్ళు అయిందా హుసేన్ సాగర్? అది ఉంటుందిగా. నేను హుసేన్ సాగర్ కాడ పట్టుకొచ్చింది ముందుగా. జర తీసిపెట్టు. ఇది చెప్పాలి ప్రజలారా, అందుకోసమే చెప్తా ఉన్నా. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా లైక్ చేయండి, దీన్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. ఎందుకు చెప్తా ఉన్నంటే సోదరులారా, ఈ ప్రశాంత్ కిషోర్ టీం ఉందిగా, ప్రశాంత్ కిషోర్ టీము, ఈ రామని బ్యాచ్, మన్నే క్రిషాంక్ గారి బ్యాచ్, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు నిజాలు తెలియవద్దని ఈ వీడియోలని ఎక్కువ మందికి పోకుండా రిపోర్ట్లు కొట్టిస్తారన్నమాట. దానికోసమే నేను లైకులు కొట్టండి అని చెప్పి చెప్తా ఉన్నా. లైక్ కొట్టండి, ఎక్కువ మందికి షేర్ చేయండి అని చెప్పి చెప్తున్నటువంటి మాట. జై కేసీఆర్ అట ఇయ్యబడే ఇంది నవీన్ అక్కెనపల్లి. జై కేసీఆర్ అటనా కొట్టాలి. అగో తీసి పెట్టినా ఉందా? ఓకే రైట్. అది చూపిస్తా సోదరులారా మీకు. హరీష్ రావు గారు చెప్తా ఉన్నాడు 3-4 ఏళ్లలో మూసీలో నీటిని దోశలతో తాగేలా. ఈ పోలు పెట్టు. రైట్. ఎస్సీ ఎస్టీల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడా అనేటువంటి మాటను మనం అడిగినాం ఇప్పుడు ప్రజల్ని. ఇగో ఎస్సీ ఎస్టీల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడంటే అవునని నేను అంటా ఉన్నా. ఎస్సీ ఎస్టీ సమాజమా? ఇగో వెంటనే రెడీగా ఉంటారు చూడ్రి.
రెడీగా ఉంటారు, ఒకటి రెడీగా ఉంటాడు. ఇది మనకు ఆపోజిట్గా ఇదంతా ఎవరి బ్యాచ్ అంటే ఈ రామన్ బ్యాచ్. సోషల్ మీడియాని రేప్ చేస్తారన్నట్టు వీళ్ళు. జీతాలు తీసుకొని కామెంట్లకు పైసలు ఇవి కొడతా ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. దయచేసి నేను చెప్పేది ఒక్కటే మాట సోదరులారా, జెన్యున్గా ప్రజల దగ్గరికి తీసుకుపోండి వాస్తవాన్ని. ఇక హరీష్ రావు గారు ఇది నవ్వాలనా నెత్తి 3-4 ఏళ్లలో మూసీలో నీటిని దోశలతో తాగేలా తీర్చిదిద్దుతాం. హుస్సేన్ సాగర్ అయిపోయింది, ఇక ఏమి డ్రామా ఇది. ఇస్తాంబుల్ అయిపోయింది, ఇస్తాంబుల్, డల్లాసు, అవన్నీ. ఇక కేంద్ర విధానాలతో ప్రాజెక్టులకు పర్మిషన్లు వస్తలేవని ఆరోపణ. కేంద్ర విధానాలతోని ప్రాజెక్టులకు పర్మిషన్లు వస్తలేవు అంటుండు. మరి ఎవరి విధానాలతోని దళితులకు రావాల్సినటువంటి రుణాలు ఎందుకు వస్తలేవు? ఎవరి విధానాలతోని పెన్షన్లు? దీనికి కూడా కేంద్రమే అడ్డుందా? ఇప్పుడు ప్రాజెక్టులకు పర్మిషన్లు వస్తలేవని ఇలా బాధ ఏంటంటే, ప్రాజెక్టులకు పర్మిషన్లు వస్తే ఈ ఎస్సీ ఎస్టీల పైకం మళ్ళీ తెచ్చుకపోయి దాంట్లో పెట్టి కమిషన్లు కొట్టి కడుపులు నింపుకోవాలనేది వీళ్ళు ఉపాయం. ఏటీఎం అయిందని చెప్తున్నారు. ఏటీఎం ఇది మట్టి పని తట్ట పని పట్టింది అనుకో కేసీఆర్, అది దోపిడీ అన్నట్టే. ఇక హుస్సేన్ సాగర్ ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా, ఏది మూసీ సంగతి చెప్తా ఉన్నాడు కదా, 3-4 ఏళ్లలో మూసీలో నీటిని దోశలతో తాగేలా తీర్చిదిద్దామన్నాడు కదా. మరి మీ మామ కూడా చెప్పే ఏమని, హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళలా చేస్తా, ఇట్లా ముంచుకొని తాగాలని చెప్పిండుగా. ఇగో చూడుర్రి కొబ్బరి నీళ్ళ సంగతి, నేనే పోయినాడు పంపించాలి. లీటర్ బాటిల్ తీసుకో. హుస్సేన్ సాగర్లో వాటరు ఏ పాటి తాగునీళ్ళ లెక్క అయినాయా లేదా, ఏం జరుగుతూ ఉంది చాలా జాగ్రత్తగా. కొబ్బరి నీళ్ళ లెక్క తయారు కనిపిస్తూ ఉన్నాయి. ముంచు. నిండా నింపుకరా అట్లే. దా వచ్చేయి, జాగ్రత్తగా కట్టే ఉంది, మూత తీసుకురా, తీసుకురా, వంగి జాగ్రత్తగా. లక్కీగా ఏంటంటే మనకు పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణలో ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా. రా పైకి రా. రైట్, ఒకసారి పైకి రా. ఇక రైట్, ఇది హుస్సేన్ సాగర్లో నీళ్లు. హుస్సేన్ సాగర్లో తాగునీళ్లు తయారు చేస్తాం. హుస్సేన్ సాగర్ నీళ్లు ముంచుకొని తాగాలి, కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటాయి అని చెప్పి మనకు కేసీఆర్ చెప్పినటువంటి మాట. 5 సంవత్సరాలు అయింది ఈ హుస్సేన్ సాగర్ కాడ ముక్కు మూయకుండానే నిలబడ్డాడు మన బాతాల పోషెట్టి. సో ఇప్పుడు ఇది హుస్సేన్ సాగర్ నీళ్లు. ఈ హుస్సేన్ సాగర్ నీళ్ళని ఒక్కసారి కింద పోయిద్దారని. ఇగో ఇది ఈ ఒక్క చాలు అర్థమైపోతూనే ఉంది సోదరులారా. ఈ ఒక్క బాటల్ హుస్సేన్ సాగర్ బాటల్ నీళ్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తాగినాక, వాళ్ళ కొడుక్కింత దాపినాక, వాళ్ళ మనమనికింత దాపినాక, ఈ కొబ్బరి నీళ్లు తాపినాక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కొబ్బరి నీళ్ళు అయిపోయినాయి, జనం వచ్చి ముంచుకపోతా ఉన్నారు. బిందెలకు ఇళ్ళకైనా ముంచు. అది ప్రజలారా, ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది, ఇక మూసేట. ఇక మీరే నిర్ణయం తీసుకోరు. ఇది ఇట్లుంటే ఇక కిడ్నాప్ కాదు, అరెస్టులే. పాలమూరులో ఆ ముగ్గురిని పట్టుకెళ్ళింది పోలీసులే. ఇందులో 2 మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్ళే. అరెస్టు చేసిన పేట్ బషీర్బాద్ పోలీసులు వెపన్స్ కోసం వ్యక్తిని ఆశ్రయించారని అభియోగం. విశ్వనాథ్ యాదయ్య వీళ్ళు వెపన్స్ కోసం వ్యక్తిని ఆశ్రయించారని అభియోగం అట వీళ్ళ పైన. వీళ్ళని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కిడ్నాప్ చేయించిండు. ఎందుకంటే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిండు ఈసీకి అనేటువంటి అంశంలో వీళ్ళే ఫిర్యాదు చేసిరు. ఇందులో 2 మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్ళే. ఈసీకి ఫిర్యాదు చేసిరని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించి చెర్లపల్లి జైలుకు పంపించిండ్రు. చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. ఇదే వీళ్ళని పోలీసు వాళ్ళు గత కొన్నేళ్ళుగా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి అక్రమాలు, శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి కబ్జాల పైన వీళ్ళు గలమెత్తినందుకు వీళ్ళ పైన
దొంగ కేసులు పెట్టి పోలీసులకు కూడా నిజంగా షేమ్ 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 షేమ్. మీరేదో మేము వీరులం ఇదేమంటున్నారు, పాలమూరులో ఆ ముగ్గురిని పట్టుకెళ్ళింది పోలీసులే. పోలీసులు ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఎట్లా తీసుకుపోతారు? ఎట్లా తీసుకుపోతారు? ఒక జిల్లా ఎస్పీ వస్తాడులేమ్మా అంటాడా? ఏం దుర్మార్గం ఇది? కిడ్నాప్లు చేయడం లీగల్ కిడ్నాపర్స్. పోలీసులు లీగల్ కిడ్నాపర్స్గా మారిర్రు, అఫీషియల్గా కిడ్నాప్ చేస్తున్నారు. ఇగో అది వాళ్ళ కథ. తక్షణమే ఈ అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. తప్పుడు అఫిడవిట్ సమర్పించి ప్రజాస్వామ్యం మీద ఠూ అని ఉంచినటువంటి శ్రీనివాస్ గౌడ్ను పదవి నుంచి తప్పించాలి. అతన్ని ఎలక్షన్లో అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, మళ్ళీ పోటీ చేయకుండా అతన్ని నివారించాలి. ఇది చేయాల్సినటువంటి పని. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే కొలువులిస్తాం, ఎన్నికల్లో ఓడిపోతామనే పీకేను తెచ్చుకున్నారు, ఎన్నికలకు సిద్ధం, సర్కారును రద్దు చేస్తే దమ్ముందా, యూత్ కాంగ్రెస్లో కొట్లాడినోళ్లకే టికెట్లు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన చూసుకోవచ్చు. 78 సీట్లు పక్కా, తెలంగాణలో మాది అధికారం, కాంగ్రెస్కు నష్టం చేసేవారు వెళ్ళిపోవచ్చు, పార్టీలో ప్రక్షాళన చేపట్టాం అంటూ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాం, టీఆర్ఎస్ ను గద్దె దింపుతామని చెప్పి బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. నిన్న నిరుద్యోగ దీక్ష జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, మాకు అవకాశం ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. ఇక గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోతే 2 లక్షల పరిహారం, బాధిత కుటుంబానికి సాయం, 8 రెట్లు పెంపు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంట. ఇక మాతృభాషలో సగర్వంగా మాట్లాడండి, భాషా సంపత్తిలో భారత్కు సాటి లేదు, తల్లి మాతృభాష జీవితానికి బలం, విద్యా విధానంలో భాషలకు ప్రాధాన్యం, ప్రాంతీయ భాషల్లో వృత్తి విద్యా బోధనకు చర్యలు. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ. ఇక నిజంగా కూడా తెలుగు భాషకు సంబంధించి అంటే చాలా గొప్పనేటటువంటి భాష. మకరంత బింద చంద్ర తుందులమకు మాతృభాషే, మహానందకంత సందాహన తుందులమకు మాతృభాషే, కమృత కమృత కఠిన కఠిన వదులుకు వదులు, బిగికి బిగి, జోరునకు జోరు, ఎదిరికి కెదకు, నన్ను వెన్నుడు, నన్ను చిన్నుడు, నన్ను ఓయలు, నన్ను ఒయ్యారం, నన్ను తలుకు, నన్ను వెలుకులు కలిగినటువంటి మాతృభాషయే, వ్యాసమునకు ఉపన్యాసములు కలిగినటువంటి మాతృభాషయే, తెలుగు భాష బట్టి గడ్డి భాష ఉస్మే రసనహి ఔర్ జీవనహి అని చెప్పేసి గోల్కొండ నవాబు అన్నాడు. అంటే ఆయన మాతృభాష మీదటువంటి అభిమానంతో అన్నాడు తప్ప తెలుగు భాష మీదటువంటి ద్వేషంతో కాదు. కాకపోతే ఏంటంటే ఇతర భాషలు నేర్చుకోవడం తప్పేం కాదు. దేశ భాషలంతా తెలుగు లెస్స అంటే ఇప్పుడు తెలుగు లెస్స అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది జరగకుండా చూడాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఎందుకంటే ఇతర భాషలు నేర్చుకోవడం తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే మన భాషను మాత్రం 100% రక్షించుకోవాలి, 100%. రైట్గా హిజాబ్ పై నిషేధం లేదు, దేశంలోని విద్యా సంస్థల్లో యూనిఫామ్ తప్పనిసరి, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యలు. హునర్ హట్ మేళా ఏర్పాటు అభినందనీయమంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూస్తాను. ఇక వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేసిన అమెరికా, విద్యార్థులు ఉద్యోగులు కళాకారులకు మినహాయింపు, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలు. వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు అంట, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇక ఉండవట. ఇంకా ప్రజలే కవచం, చర్చకు శ్రీకారం, మాతృభూమి రక్షణకు కథన రంగంలోకి పౌరులు, తుపాకీ చేపట్టిన ఉక్రెయిన్ యువకులు, వృద్ధులు, మహిళలు, రాజకీయ నేతలు, బ్యూటీ క్వీన్లు, రష్యన్లకు పీడకల చూపిస్తామని హెచ్చరిక, కర్కీవ్ను చుట్టుముట్టిన రష్యా, ఉక్రెయిన్లోని 2వ అతిపెద్ద నగరం ఆక్రమణకు ప్రయత్నం, ఎదురొడ్డి నిలువరించిన ఉక్రెయిన్ సైన్యం, 4వ రోజు కొనసాగిన దాడులు, క్యూ విమానాశ్రయంపై బాంబుల వర్షం, అతిపెద్ద కార్గో విమానం ధ్వంసం, జనావాసాలపైన బాంబులు వేశారు, అంబులెన్స్లను వదలలేదు జెలెన్స్కీ, రష్యా విమానాలపై EU దేశాల నిషేధం అంటూ తుపాకీ పట్టిన బ్యూటీ క్వీన్ లెన్నానంట. ఇగో ముసలోళ్ళు గిసలోళ్ళు అందరూ తమ దేశ రక్షణ కోసం తుపాకులు పట్టుకుంటున్నారు. చూడు వికలాంగుడు. చర్చలు మొదలు, రష్యాతో బేషరతు చర్చలకు ఒప్పుకున్న ఉక్రెయిన్, బెలారస్లోనే భేటీ, రష్యాపై స్విఫ్ట్ అస్త్రం, ప్రపంచ బ్యాంకింగ్ మేనేజింగ్ సర్వీస్ నుంచి రష్యా బ్యాంకుల బహిష్కరణ, US యూరప్ నిర్ణయం, ఈ చర్యతో యూరప్ దేశాల వాణిజ్యంపైన ప్రభావం, రష్యా కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తే అమెరికాకు దెబ్బ. అది రష్యా దురాక్రమణపై ఐరాస సర్వసభ్య అస్త్రం, 193 సభ్య దేశాల ఓటింగ్కు రంగం, నేడు భేటీ కానున్న భద్రతా మండలి అంటూ ఏం జరుగుతుందో చూడాలి. మరి భారత్ కూడా ఓటేయాలి దాంట్లో. క్షేమంగా ఇంటికి, స్వదేశానికి మరో 419 మంది, బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి స్వాగతం పలికిన సింధియా. ఉక్రెయిన్లో ఇంకా 13,000 మంది భారతీయులు, ఆపరేషన్ గంగా ద్వారా ఇప్పటిదాకా 688 మంది, వీరిలో 39 మంది తెలంగాణ, 17 మంది ఏపీ విద్యార్థుల తరలింపున గంటకు 7 నుంచి 8 లక్షల ఖర్చు, ఒక్క విమానానికి 1.10 కోట్లు ఖర్చు చేసి వాళ్ళని తీసుకొస్తా ఉన్నారట కేంద్ర ప్రభుత్వం. ఇక సింధియా వాళ్ళని ఆహ్వానించినటువంటి ఇక్కడికి వచ్చినట్టు తర్వాత విమానంలో భారతీయులు ఇక్కడికి చేరిన తర్వాత సింధియా
ఇవాళ ప్రజలకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నటువంటి వీడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయులు తరలి వస్తూ ఉన్నారు. దాదాపు 16,000 మంది అక్కడ ఉంటే ఎక్కువ మందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో చేస్తా ఉన్నాం. ఒకసారి చూద్దాం. Welcome back, everyone. Very happy to have all of you back safe and sound, back in our motherland. On behalf of Prime Minister Narendra Modi ji, both Muralidharan ji and I are present here to welcome you back. I know you have all been through a very, very difficult time, a very, very trying time. But know this, that the Prime Minister is with you every step, the Government of India is with you every step, and 130 crore Indians are with you every step of the way. And we will leave no stone unturned until every single one of our citizens are back safely back home in India. So please pass this message on to all your friends, all your colleagues, that we are with them and we will guarantee their safe passage back. Pradhan Mantri ji is in touch with the Ukrainian Rashtrapati ji. The conversations are on to ensure that everyone is brought home safely. Conversations are also on with the Russian government, and we assure you कि एक नागरिक को वापस अपने मातृभूमि में हम लोग सुरक्षित रखे ही चैन की सांस लेंगे. बहुत बहुत आप लोगों का स्वागत प्रधानमंत्री जी की तरफ से, और एयर इंडिया की सभी क्रू को भी मैं अपने पैदल से धन्यवाद देना चाहता हूँ कि आप लोगों को लाने के लिए इतनी मेहनत और मशक्कत की. आप सब लोगों का बहुत बहुत स्वागत है. I know now all your family and friends are waiting for you, so let's go and meet them. Thank you very much. Thank you. Jai Hind. Welcome back, everyone. Very happy to have all of you back safe and sound, back in our motherland. On behalf of Prime Minister Narendra Modi ji, both Muralidharan ji and I are present here to welcome you back. I know you have all been through a very, very difficult. సో అది భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజలు ఎవరైతే వచ్చిరో ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ పూలదండలు గుర్తులు పట్టుకొని మనోళ్ళు అడిగి వెల్కమ్ తెలంగాణ ప్రభుత్వం ఇలా తీసుకొచ్చింది అని చెప్పి ఇంకా నయం వీడికి బస్సులు పెట్టి ఇంటికాడ తోలి అమ్మాయి జాగ్రత్తగా ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చి అప్పచెప్పినాం. నా పేరు టీఆర్ఎస్ నాయకుని, నేను సో అండ్ సో వచ్చేసారి ఓటు మళ్ళీ మాకే ఇవి చెప్పుకొని చదువుతారు. మంది పెళ్ళిళ్ళ కాడ మంగళారతి బ్యాచ్. వాస్తవానికి భారతీయుడు అంటే విదేశాల్లో ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఈ ఉక్రెయిన్ సమయంలో ఈ యుద్ధ వాతావరణంలో భారతీయులకు లభిస్తున్నటువంటి గౌరవాన్ని ఒకసారి చూడండి. खास बात ये जो है, जो आज हमें एक भारतीय होने का जो गर्व हो रहा है, वो इसीलिए हो रहा है क्योंकि आज जब हमने हमारे राज्य टर्नोपिल से बॉर्डर की तरफ आए तो हमने बीच में 3 राज्य क्रॉस किए, और तीनों राज्यों में हमें बिना चेकिंग के सिर्फ हमारी गाड़ी के ऊपर भारत का झंडा था, ये देखकर हमें जाने दिया. यहाँ पे बॉर्डर पर भी जितनी भी आर्मी है और जितने भी लोग हैं, वो इंडियन लोगों को जो एक अलग रेस्पेक्ट और एक अलग जो ऑनर दे रहे हैं, वो आज हमारे लिए सही में प्राउड मूवमेंट है. ये हमें शो करता है कि क्या हमारा आज भारत की वर्ल्ड में वैल्यू है. आई एम प्राउड इंडियन. थैंक यू. రైట్, భారతీయులు అని అధికారులు కనుక అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాహనాలు చెక్ చేయకుండా వాళ్ళని సగౌరవంగా సాగనంపుతున్నటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక ఇది ఇట్లుంటే గజ్వేల్లో పీకే రాష్ట్రంలో సర్వే ఎప్పుడూ అయిపోయింది సర్వే 23 సీట్సా 23 సీట్లది సర్వే ఒడిచిపోయింది. అది రాష్ట్రంలో సర్వే చూడు. ఆ 23 సంగతి ఏందని నెత్తి గుద్దుకుంటారు వీళ్ళు 2 నెలల సంది. 23 43 అన్న చేయాలని చెప్పి ఆయన ఇది అయ్యేటట్లేదు సార్ అని చెప్పి, మరి ఎట్లా అంటే నువ్వు చేసిన పనులు ఏందో చూపెట్టంటే ఇక చూసిరాపు అని చెప్పి మళ్ళా తోలిండు. ఇది కథ. రాష్ట్రంలో సర్వేశ్వరు 2 రోజుల క్రితమే హైదరాబాద్కు తన బృందంతో సహా వచ్చిన ప్రశాంత్ కిషోర్. ఓ అమ్మాయిలు చాలా లేట్ ఉన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో స్వయంగా రంగంలోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త. ప్రభుత్వ పనితీరు పథకాలపై ఆరా, కులాల సంక్షేమం పథకాలపైన ప్రశ్నలు, ప్రకాష్ రాజ్తో కలిసి మల్లన్న సాగర్ సందర్శన, ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో మంతనాలు. ఎప్పుడు మొన్న వచ్చిండు ఫామ్ హౌస్ కాడికి, ఏది ఈ మల్లన్న సాగర్ కాడికి. ఇక విపక్ష నేతలపై దళిత బంధువుల పార్టీ మారితేనే పథకం వర్తింపు. పట్టున్న బీజేపీ కాంగ్రెస్ దళిత నేతలకు గాలం వేస్తున్న టీఆర్ఎస్ అంటూ సంపూర్ణీతాలు విడిచిపోతుంది వాళ్ళని. ఎవడన్నా మాట చెప్తే ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాను పార్టీ మారడేంది? అవును కదా. ఎంత మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా టీఆర్ఎస్ పార్టీ పని కథం.
తెలంగాణ రాష్ట్రంలో. మీరు మర్చిపోరు ఆ పార్టీనిగా. ఆ పార్టీ గద్దె దిమ్మె కూడా కనిపించదు ఫ్యూచర్లో. ఇక వివేక హత్య కేసు సిబిఐకి ఇస్తే అవినాష్ బీజేపీలో చేరతాడు. హంతకులు ఎవరో తేల్చాలని జగనన్నను అడిగితే ఆయన చెప్పిన జవాబిది. అనుమానితుల పేర్లు చెబితే నీ భర్తే చేయించాడేమో అని అన్నారు. ఏ దారి లేకనే హైకోర్టుకు వెళ్ళా సిబిఐతో సునీత. వివేకాది హత్యనని ముందు నేనే చెప్పా. ఆ నలుగురి సమక్షంలోనే ఆధారాలు చెరిపేశారు. జగన్ మేనమామ వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ అడ్డు తొలగించుకునేందుకు అవినాష్ భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి యత్నం. వివేక రెండో భార్య షేక్ షమీం వాంగ్మూలమట. నేరం మీద వేసుకుంటే 10 కోట్ల ఆఫర్. సిబిఐ ఎదుట గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చిందట. ఇక పక్క వాళ్ళే ఉన్నట్టు. కానీ మీ ఉప్పుడు బియ్యం మాకొద్దు, తెలంగాణ బియ్యాన్ని తిరస్కరించిన బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. మా తాన ఉప్పుడు బియ్యమే పడతాయండి అని అంటారు. ఇప్పుడు బీహార్ తినరు కాదు, బీహార్ పోయేసి వాళ్ళు లాల్ ప్రసాద్ యాదవ్ కొడుకు చెప్పు కొనిపి వచ్చిపోయింది కమన్నా. పశ్చిమ బెంగాల్ పోయి మమతా బెనర్జీ మా ఉప్పుడు బియ్యం తీసుకోండి మేడం అని చెప్పు దేశకి నేత అవుతావు కదా, దేశకి నేత, జాతీయ నేత కదా నువ్వు. ఇంకా ఎవరు సారినా షేక్ సాజిద్. బాలికపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అత్యాచారం. నిందితుడు నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్. దావత్ పేరుతో చార్మినార్కు తీసుకెళ్లి లాడ్జీలో దాష్టికం. నిర్మల్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు. ఐపీసీ ఫోక్సో కింద రేప్ కేసు నమోదు. నిందితుల్లో మహిళా మధ్యవర్తి ఉందట, డ్రైవర్ కూడా ఉన్నాడట. పరారిలో నిందితులు, వీసీ పదవికి ఎసరు. అది కథ. జై టీఆర్ఎస్. ఇంతమంది ఉన్నారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలు బొచ్చడి మంది ఉన్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో నేనే పట్టించిన. స్థూలకాయం దూకుడుకు పన్నుతో కళ్ళెం. చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువ ఉంటే ఆహార పదార్థాలపై అధిక పన్నట. అగో ఓయమ్మ, ఇదో కొత్త దందా. స్థూలకాయం దూకుడు అంటే అవి తింటే మీరు బరువు ఎక్కుతారు అనుకుంటే ఆ తినే వస్తువుల పైన పన్నులు ఎక్కువ వేస్తారట. ఏం తెలివా కేంద్రాంది కూడా. నీతి ఆయోగ్ పరిశీలనలో ప్రతిపాదన. యూపీ 5వ దశ ఎన్నికల్లో 55% పోలింగ్. మిగిలిన సీట్లకు మార్చి 3, 7న ఎన్నికలు. మణిపూర్లో నేడు తొలి దశ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. శనార్థి తెలంగాణలో ఈ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోండి. నిలువెల్లా ధ్యేయం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తులు కార్యాన్ని ముందుకు నడిపిస్తారంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ గుర్తు చేసుకుంటూ, ఇక 4వ రోజు మారణ హోమం. భీకర దాడులు చేస్తున్న రష్యా, తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్. సిఐజేను ఆశ్రయించిన జెలెన్స్కీ. తీవ్ర ఆంక్షల దిశగా ఐరోపా సమాఖ్య. ఉక్రెయిన్కు బాసటగా పలు దేశాలు యుద్ధ సామాగ్రి అందిస్తామని భరోసా. 3500 మంది రష్యా సైనికులను మట్టుపెట్టామన్న ఉక్రెయిన్. రష్యాకు ఇంటా బయట నిరసనలు. గంగా పేరుతో భారత్ ఆపరేషన్. సేఫ్గా స్వదేశానికి ఇండియన్స్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చర్చలకు ఉక్రెయిన్ అంగీకారం. బెలారస్ వేదికగా చర్చలు. మొదట ఒప్పుకొని ఉక్రెయిన్ వేదిక మార్చాలని వెల్లడి. కొద్ది గంటల్లోనే జెలెన్స్కీలో మార్పు. చర్చలకు అంగీకారం. బెలారస్ చేరుకున్న ఇరు దేశాల బృందాలట. ఇక చర్చలు మరి ఎంతవరకు సఫలీకృతం అయితే చూడాలిగా. నీకు చూడరి ఎట్లయిపోయింది. ఇక భారతీయులందరినీ వెనక్కి తెస్తాం. గత పాలకులు దేశ రక్షణను పట్టించుకోలేదు. మన సైన్యాన్ని ఇతర దేశాలపై ఆధారపడేలా చేశారు. దేశభక్తికి కుటుంబ భక్తికి చాలా తేడా ఉంది. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తానికి 4వ రోజు కూడా మారణ హోమం అక్కడ కొనసాగింది. దళిత బంధు కేటాయింపుల్లో ఎమ్మెల్యే అన్యాయం చేస్తుండు. అర్హులకు దళిత బంధు కేటాయించట్లే. తన అనుచరులకే రాములు నాయక్ ఇస్తుండు. జూలూరుపాడులోని రోడ్డుపై దళితుల ధర్నా. పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యా యత్నం. అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మీరు దళిత బంధు కేటాయింపులు రావన్నా వట్టి దరఖాస్తు తీసుకుని డ్రామాలు ఆడతారు. దానికి మీరు చచ్చిపోడేందన్నా. మీకు మోసం చేస్తే మీరు పోసుకుంటారా? అవతల మీద పోయారుగా మోసం చేసిన మీద. పెట్రోల్ బాటలు మీకోసం కొనుక్కో. పెట్రోల్ దండ ఆ పైసలు దండగా మళ్ళా. నిజంగా మీకు పథకం అమలు కావాలంటే అవతల మీద పోసి నేర్చుకోరు. పథకం అమలు అవుతుంది బరాబర్. ఎవడైతే ఇవ్వాల్సి ఎవడైతే మోసం చేస్తాడో వారి మీద పోసుకుని నేర్చుకోరు. ఈ తెలంగాణ ఉద్యమంలో మీద పోసుకుంటారు. అంతకుముందు జరిగిన అనేక పోరాటాల్లో మీరే మీద పోసుకుంటారు. ఇంకెన్నిసార్లు పోసుడు నేర్చుకుంటారు? ఎప్పుడు నేర్చుకుంటారు మీద పోసుడు? తెలంగాణకు పట్టిన చీడపీడ కేసీఆర్. మగాడైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ గెలవాలి. చేత కాకనే బీహారీ ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారు. బీహారీ బ్యాచ్ ఐఏఎస్లు, బీహారీ ఐపీఎస్లు, బీహారీ పీకేలు, మొత్తం బీహారీ కులపోలను సుటపోలను అందరిని తెచ్చుకొని మళ్ళా మన బీహార్ రాజ్యం వేతట్టుందిడా.
అని చెప్పి ఈ బీహారీ ముఠా దిగింది. 12 నెలల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తా, ప్రగతి భవన్ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తా, కాంగ్రెస్ ఫస్ట్ శుద్ధి చేయాలి దాన్ని. దాంట్లో జరిగిన అక్రమాలు, దాంట్లో జరిగిన అనేక మోసాలన్నింటినీ శాంతి పూజ చేయాలి, పసుపు నీళ్ళతో కడగాలి. కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తాం, పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళకే బీఫామ్, నిరుద్యోగ నిరసన దీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ కిడ్నాప్లతో మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సంబంధం, మంత్రి ప్రమేయంపై మహబూబ్ నగర్లో చర్చ, సంబంధం లేకుంటే శ్రీనివాస్ గౌడ్ స్పందించాలి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటూ ఇప్పటిదాకా కొంతమంది నాయకులను కిడ్నాప్ చేయించాడు కదా, తప్పుడు అఫిడవిట్ పెట్టినటువంటి శ్రీనివాస్ గౌడ్ దాన్ని ఈసీ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులను కిడ్నాప్ చేయించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని కొట్టిపిచ్చి చెర్లపల్లి జైల్లో పడేసారు. వాళ్ళని కాపాడండియా మమ్మల్ని, సుల్తాన్పూర్ జేఎన్టీయూలో అక్రమాలు వాస్తవమే, ప్రాథమికంగా నిర్ధారించిన విచారణ కమిటీ కాపాడాలని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగులకు ప్రిన్సిపల్ ఫైరవీలు, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవద్దని వీసీకి మంత్రుల ఫోన్, రిజిస్ట్రార్ హుస్సేన్ ఆదేశాల మేరకే చేసిన అంటున్న వీసీ ప్రిన్సిపాల్, రక్షించాలని ఎంపీ అసదుద్దీన్ కలిసిన రిజిస్ట్రార్ అట. చూసుకో, సుల్తాన్పూర్ జేఎన్టీయూ డొంక మొత్తం మా వాళ్ళు చీర్చి ఇంతకు పెట్టిరు, ఓపెన్ చేసి పెట్టిరు, మొత్తం అక్రమాలే, దొంగలను రక్షించాలని చెప్తున్నాడు. ఇక ఈయన పాపం ఈయన ఏమంటాడు ప్రిన్సిపాల్ గారు, మల్లన్న గారు మీరంటే నాకు ఇంత అభిమానం, అయ్యే మల్లన్న అభిమానం అయితే ఈ లంగ పనులు మోసం చేయొచ్చు. ఇగో సుల్తాన్పూర్ జేఎన్టీలో ఇగో ఇది కథ. బాలికపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్పై ఫోక్సో కేసు నమోదు, మరో 2 గులాబీ నేతలు ఇన్వాల్వ్, ఈ దారుణంపై పెదవి విప్పని కేసీఆర్ కేటీఆర్. ఇవి మాట్లాడరు, ఇవి వద్దు, ఇవి మాట్లాడరు, వీడు దొరికితే అడుగురిగా, వీనికి బెయిల్ వచ్చేదాకా దొరకడు. ఇక కేసీఆర్తో పీకే, ఇక మళ్ళా ఈలోపే బెదిరించి ఈలోపే మిమ్మల్ని తీసుకోకపోతే మీ భూములు కబ్జా, మీ భూములు గుంజుకుంటాం, మీ అమ్మ నాయనని బెదిరిస్తాం, కేసు వాపసు తీసుకో. వీళ్ళు కాదు పోలీసు వాళ్ళే ముందుగాల, వాళ్ళతో ఎందుకు పెద్దోళ్ళతో మనకని వీళ్ళే బేరానికి దిగుతారు. కేసీఆర్తో పీకే భేటీ, ఫామ్ హౌస్లో మంతనాలు, మల్లన్న సాగర్ విజిట్, గజ్వెల్లో పర్యటన, కారు స్పీడ్ 23 మాత్రమే, ఇటీవలే రిపోర్ట్ ఇచ్చిన పీకే టీం గేర్ మార్చే ప్లాన్లో పీకే, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కార్యాచరణ. కార్యాలేదు, శరణ్ లేదు, నీ శరణు వీడుతుంది తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ ఫ్రంట్ కార్యరూప, కేసీఆర్ది 3 గుడిసే, ఫ్రంట్ కాదు, అది టెంట్ కాదు, గుడిసే, తాటాకులు కప్పిన గుడిసే, అది పెద్ద బిల్డింగ్. దాన్ని ఏం చెప్తున్నాడు, ఇది అద్దాల మేడ అని చెప్తున్నాడు మనకు, గుడిసే అది. ఏది బూడిది బునాది పోసి తుంగదూలాలతో కట్టిన గుడిసే అది, చీపురువుల గుడిసే. తన గ్రాఫ్ను కాపాడుకునేందుకే నాటకాలు, త్వరలో టీఆర్ఎస్ ఖాళీ, రాష్ట్ర సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది, తెలంగాణ కాదు కేసీఆర్ కుటుంబం బంగారమైంది, రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యం, టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. ఇక చట్టానికి 3rd డిగ్రీ, పరిరక్షకులే ఉల్లంఘిస్తే టీఆర్ఎస్ దొడ్లో న్యాయం బందీ, తెలియకుంటే కిడ్నాపు, తెలిస్తే రిమాండ్, మారిన పోలీసుల తీరు, లీగల్ కిడ్నాపర్లుగా అవతారం, కాకీలను నమ్మని జనం, నిజాయితీ ఆఫీసర్లకు అవమానం. తెలంగాణలో పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ప్రజలారా, కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. కనిపించని 4వ సింహమేరా పోలీస్ అంటూ ఓ సినిమాలో డైలాగ్ విన్నప్పుడు పోలీసుల గౌరవం, వారి సేవ, ఇతర విషయాలు గుర్తుకొచ్చేవి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 4వ సింహం పని నామరూపాలు లేకుండా పోయింది. 5వ సింహం అవతారంలో దర్శనమిస్తున్నారు కొంతమంది పోలీసులు. 5వ సింహం అధికార పార్టీకి మాత్రమే ఊడిగం చేసే సింహం. అధికార పార్టీ వాడు చెప్తే పోలీసులే కిడ్నాపులు చేస్తారు, 3rd డిగ్రీలు 4th PhDలు కూడా చేసి చూపిస్తారు, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు బుక్ చేస్తారు, వారి కుటుంబ సభ్యులను హింసిస్తారు. ఇలాంటివి తెలంగాణ రాష్ట్రంలో కోకొల్లలు. యూనిఫామ్ వేసుకున్నాం కదా, మేము ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని ఎదిరించే వారు ఎవరు అన్న ధీమాలో కొంతమంది పోలీసులు మరీ రెచ్చిపోతున్నారు. చట్టం ముందు అందరు సమానమే అని మీదికి చెప్తున్న అధికార పార్టీ వారు మాత్రం కొంత ఎక్కువ అని పోలీసుల పనితీరుతో బయటపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీని ప్రశ్నించిన వారిపై ఇప్పటికే కొన్ని వేల కేసులు పెట్టారు పోలీసులు. అధికార పార్టీ వారు విపక్షాలను, ప్రజలను ఎంత అన్యాయం చేసినా బాధితుడు పొరపాటున కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, వెళ్తే బాధితుడినే బందీ చేస్తారు. చాలా చోట్ల కూడా చేశారు. పోస్టింగులు కొనుక్కోవడం ఓ కారణం. ఒక ఎస్ఐకి పోస్టింగ్ కావాలంటే మీ మండలంలో ఎస్ఐ వచ్చిండు, మా అధికారి కొత్త ఎస్ఐ వచ్చిండు అని మీరు పూల గుత్తగానే రాలే, 15 లక్షలు కట్టాలడా, ఎమ్మెల్యేకు 15 లక్షలు లంచం ఇస్తే ఆయన పోస్టింగ్ ఆడ. ఇప్పుడు నా మీద కూడా ఇప్పుడు ఎల్బీ నగర్లో ఇప్పుడు సిఐ ఉన్నాడు ఎవరు, అశోక్ రెడ్డి అని, అక్కడ ఓయిలో ఉన్నప్పుడు కేసు పెట్టాడు. ఇక ఒక ఎస్ఐకి
పోస్టింగ్ కావాలంటే కనీసం 10 నుండి 15 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేకి ముట్ట చెప్పుకోవాలి. ఎమ్మెల్యేకి ఇచ్చిన లంచానికి 2-3 రెట్లు ఎక్కువ సంపాదించి మళ్ళీ పోస్టింగ్ కోసం లంచాలు ఇవ్వాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక చోట మినహా ప్రతి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ సిఐ స్థాయి అధికారులు లంచాలు ఇవ్వందే పోస్టింగులు పొందలేరు. అతడి సామర్థ్యాన్ని బట్టి జిల్లా ఎస్పీ పోస్టింగ్ వేస్తే ఎస్పీనే ట్రాన్స్ఫర్ చేయించే గనులు మన ఎమ్మెల్యేలు. ఇలా పోలీసింగ్లో వేలు పెడితే అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలు చేసినా దోపిడీలు చేసినా మానభంగాలు మర్డర్లు ఏం చేసినా చట్టం వాళ్ళని ఏమి చేయదు. నిజాయితీ ఉన్న అధికారి చట్టం అందరికీ సమానమే అని పొరపాటునంటే ఆయన పోస్టింగ్ పోతుంది. ఇక అధికార పార్టీ వారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎంత నీచానికైనా అధికార పార్టీ వారు ఇతరులను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎంత నీచానికైనా దిగజారుతున్నారు కొందరు పోలీసులు. అవసరమైతే రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు, కిడ్నాప్లకు కూడా తెరలేపుతున్నారు. ఇది తెలంగాణ పోలీస్ వ్యవస్థ సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం. నమ్మకం కోల్పోయిన కాకి. పోలీస్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక అభయం. ఇవన్నీ ఒకప్పటి మాట. ఇప్పుడు పోలీసులు అంటే వామ్మో ఏ కేసులో ఇరికిస్తారో, ఎంత లంచం డిమాండ్ చేస్తారో ఇలా అనుకుంటున్నారు ఇప్పుడు జనం. పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగుతుందని ఒకప్పుడు అనుకున్నారు జనం. ఇప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు పోవడంతో పాటు అధికార పార్టీ వాడినే అని నిరూపించుకోవాల్సిన దుస్థితి. కొంతమంది ఉన్నతాధికారులు కూడా నాయకులను మెప్పించడం కోసం, ఇల్లీగల్ బిజినెస్లు చేసుకోవడం కోసం లాఠీని పనంగా పెడుతున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బందికి ఇష్టం లేకున్నా తప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు చట్టాల పట్ల పెద్దగా అవగాహన లేని ప్రజలు ఇప్పుడు సెక్షన్లు, అరెస్టులు, వివరాలు, కోర్టులు అన్నీ తెలుసుకుంటున్నారు. దీంతో పోలీసులు ఎక్కడ తప్పు చేస్తున్నారన్న విషయం ఇట్టే గుర్తిస్తున్నారు. చట్టం మార్చాలి. ఒక అమాయకుడిని అక్రమంగా కేసుల్లో ఇరికించినట్టు రుజువైతే ఎవరైతే కేసు పోలీసు నమోదు చేసిండో ఆ పోలీస్ ఆఫీసర్ను ఉద్యోగంలో నుండి శాశ్వతంగా తొలగించే పకడ్బందీ చట్టం రావాలి. అలాంటి చట్టం రావాలంటే రాజకీయ నాయకుడు, ఆ చట్టాలు చేసే రాజకీయ నాయకుడు నిజాయితీపరుడై ఉండాలి. రాజకీయ నాయకుడు నిజాయితీపరుడై ఉండాలంటే రాజకీయ నాయకుడిని ఎవరి మంచోన్ని ప్రజలు ఎన్నుకోవాలి. ఫస్ట్ ప్రజలు నిజాయితీగా ఉండాలి. ప్రజలు ఓటు అమ్ముకోకుండా నిజాయితీ ఓటేస్తే ఇది అంత సాధ్యమవుతుంది. అంటే అల్టిమేట్గా మారాల్సింది ఎవరు? ప్రజలు. మీరు చక్కగా ఉంటే ఈ వ్యవస్థ చక్కగా ఉంటుంది. రైట్. ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలి, దొరల గడీలను బద్దలు కొట్టాలి, అందుకు యువత ముందుకు రావాలి. రాష్ట్రంలో రాబోయేది బహుజన రాజ్యమే. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్. సారో మీకు ఇది సమజ్ అవుతుందా? సమైక్య రాష్ట్రం సంఖ్యలు తెంచుకొని స్వేచ్ఛగా ఉందామంటే నీ అంత నియంత్రణ ఎన్నుకొంటిమి. బంగారు తెలంగాణ అని బోర్డు పెట్టి పట్టాలెక్కించిన గాడి తప్పింది. ప్రత్యేక తెలంగాణ ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం లేకుండా పోయింది. భూముల ఉద్యమ లక్ష్యం నీరుగారిపాయ. ఉద్యమానికి సూత్రధారి నీవే అంటివి, దారి లేకపోయే మీ ఇంటి దగ్గరికి. ఉన్నోడు జల్సా చేయనీకి మందు, లేనోడు సావనీకి ముందు. ఒక్కటే నాయే. ఇప్పటూరి మల్లేసి రాసింది, బాగా రాసింది. ఇక రాష్ట్రవాదీలు పరివారవాదీల మధ్య పోరు. వైద్య పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు. 9 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశాను. గోరఖ్పూర్లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తాం. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ అంటూ ఒక వార్త. కేంద్ర ప్రభుత్వం మీకు మెడికల్ కాలేజీలు ఇస్తాం రా అంటే వీళ్ళు అప్లై చేసుకుంటారు, మళ్ళీ ఇస్తలేదని బట్టగాల్చే కార్యక్రమం. శాంతి చర్చలకు సిద్ధం ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. సమయం వృధా చేస్తున్న ఉక్రెయిన్ అంటూ పుతిన్. మరి సమయం ఎంత కీలక సమయం కూడా ఆయనకు. కర్క్యూ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్. సైన్యంలో చేరిన ఉక్రెయిన్ బ్యూటీ అనస్తాసియా లెనానట. ఇక బ్యూటీ లేదు, గీటీ లేదు, దిగితే కథమే. ఎయిర్పోర్ట్ బుల్లెట్ ఇట్లా బుల్లెట్ వచ్చి అచ్చా ఈమె బ్యూటీ కదా, నేను ఇట్లా పోతాను పక్కపోయి పోతా అచ్చా ఈమె బ్యూటీ. అచ్చా బుల్లెట్ దగ్గరకు వచ్చి అచ్చా మీరు మోడల్ చూడొకసారి అట్లే బుల్లెట్ ఇట్లా తుపాకి తడుకున్న కొట్టంగానే బయట ఇట్లా వచ్చి అచ్చా మీరు నేను చూసినట్టుంది మోడల్. బుల్లెట్ టక్కున అవతలకి వెళ్ళిపోతుంది అంతే. ఎయిర్పోర్టులో విద్యార్థులకు స్వాగతం. విమానాశ్రయానికి పలువురు ప్రముఖులు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ సెక్రటేరియట్లో ప్రత్యేక హెల్ప్ లైన్. విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కేసీఆర్. రాయి తీసుకురావా ఒకటి గుద్దుకొని ఇక్కడ లేదు ఒకటి. వివాహంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. జేఎన్టీయు స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్. వివాహంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి చదువుకోవాలి. రైట్. అర్ధరాత్రి ఇసుక జాతర 2
ఎన్ని వార్తలైనా రాసుకోండి. అర్ధరాత్రి ఇసుక జాతర ఆపేదే లేదంటున్న ఇసుక మాఫియా, అక్రమ ఇసుక దందా ఆగే వరకు తగ్గేదే లేదంటున్న ఆదాబ్, రైతుల నోట్లో మట్టి, నాయకుల ఖజానాల్లో నోట్ల కట్టలు, ఎడారి ప్రాంతంగా మారనున్న అనంతారం బిక్కేరు వాగు. ఆదాబ్ కథనానికి స్పందిస్తున్న జనం, తుంగతుర్తి మొత్తం ఇసుక జాతర, వార్త వైరల్. ఇసుక జాతర ఒక్క రోజుకో ₹1 ఇసుక దందా మీద ఎమ్మెల్యేలు సంపాదిస్తున్న సంపాదన ఇది. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయి, కేసీఆర్కి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి. చేతకాకే ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రగతి భవన్ని అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తాం. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక కన్నారావుపేట భూములపై కన్నేసిన విజయసేనారెడ్డి. నకిలీ పత్రాలతో మైనింగ్ అనుమతులు పొందిన వైనం. మైనింగ్ అనుమతుల్లో నేషనల్ ఖాతా నెంబర్. అవినీతికి పాల్పడి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు. మల్లంపల్లిలో ఓ కంగన్ హాల్ షాపులో పంచనామా రిపోర్టులో సంతకాలు. మద్దతు పలకాలంటూ 20 మంది గ్రామస్తులకు ఎర. నాటి తహసీల్దార్ కిరణ్ ప్రకాష్ మైనింగ్ ఏడీలపై వెల్లువెత్తున్న విమర్శలు. పట్టాదారులు కాదు, కాస్తులో లేరు. భూ యజమానులంటూ రైతులపై అక్రమ కేసులు. వరంగల్ జిల్లాలో వెలుగులోకి వస్తున్న అక్రమార్కుల ఆగడాలు. మైనింగ్ అనుమతి పొందిన విజయసేనారెడ్డి అట. దోసుకుర్రా ఆయన, మీకు దోషింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్కి కిడ్నాప్తో సంబంధం బరాబర్ ఉంది. మహబూబ్ నగర్లో 4 రోజుల నుంచి కిడ్నాప్లు జరుగుతున్నాయి. మంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకు మౌనం వహిస్తున్నారు? తక్షణమే స్పందించకపోతే ఆయనే దోషి అని భావించాల్సి ఉంటుంది అంటూ డీకే అరుణ చేసినటువంటి కామెంట్. ఎప్పుడైతే బాధితుల ఇంటికి బండి సంజయ్ పోతున్నాడు అని తెలిసిందో, అయ్యో కిడ్నాప్ కాదు అరెస్ట్ చేసిన మేమని అప్పుడు తెరకెక్కిరు. అప్పటి వరకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఆంధ్ర విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి. కేంద్రం పూర్తి ఖర్చు భరించి ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తుంది. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులే గిట్ట చెప్పాలి. కేంద్రం పూర్తి ఖర్చు భరించి ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తుంది. ఆంధ్ర విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు పంపిస్తున్నాం. వర్చువల్గా ధైర్యం చెప్పిన బండి సంజయ్. ఇంకా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 2 మహిళా మావోయిస్టుల మృతి. 12 బోర్ గన్ను, పిస్టలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. భద్రతా కట్టుదిట్టం. అడవిలో కూంబింగ్ జరుగుతూ ఉందట. సో ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మొత్తానికి ఇసుక మాఫియా తుంగతుర్తిలో ఇసుక మాఫియా పైన ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు వేస్తుంది. ఇక ఈనాడు దినపత్రిక వెళ్దాం. నమస్తే తెలంగాణ వాళ్ళ చెల్లె అక్క. తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ సర్వే. సీఎం కేసీఆర్తో భేటీ. దేశ రాజకీయాలపై చర్చ. లొడ పీసీ చేసింది చర్చ. ప్రశాంత్ కిషోర్ అనేటోడు ఏమంటుండంటే, నేను ముంచుతా సార్, తెలంగాణ జనాన్ని ముంచుతా, వాళ్ళ నాగం చేస్తా, నాకు 250 కోట్లు అంటే సరే ఇష్టిపో అన్నాడు. 250 కోట్లు ప్రజలారా, ప్రశాంత్ కిషోర్ అంటోడు మిమ్మల్ని మోసం చేయడానికి పెట్టుకుండు, బీహార్ నుంచి తెచ్చుకొని. రష్యా అనుభూతి ఉద్విగ్నం. రొమేనియా నుంచి ఆదివారం ఢిల్లీ చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైందట యువతి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు అణ్వస్త్రాలతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించిన పుతిన్. కర్కీవ్ నగరంలో భీకర పోరు. గ్యాస్ పైప్ లైన్ పేల్చివేత. తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్. ఆయుధాలు చేతబట్టి యుద్ధ రంగంలోకి సాధారణ పౌరులంటూ ఒక వార్త. మీకు తెలుసా, తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ సర్వే ఇదంతా కేసీఆర్ రాపిస్తున్నటువంటి రాతలు. ఇవన్నీ పేడ్ రాతలు లీక్ చేస్తుంది వాళ్ళు. అంతే. నాకు మొన్న నేను ట్విట్టర్లో ఉంటా చూడరు, నేను ట్విట్టర్లో పెట్టిన ఈ డ్రామా అంతా అందులో నా ట్విట్టర్లో ఉంటుంది చూడండి. ఈ కేసీఆర్ రాపిస్తుండే ఏదో జరుగుతుందమ్మో, ప్రశాంత్ కిషోర్ పెద్దోడు లేదు, లొటపీస్ బీహార్ కా దందా నై చలేగా ఇదర్. ఇక అది కేసీఆర్ పేడ్ వార్తలు. ఈనాడులో ఎప్పుడైతే ఇది బయటికి రావద్దు అనుకుంటాడు కదా కేసీఆర్, మరి ఇంట్లో వచ్చింది కదా ఎట్లా, కేసీఆరే రాయవా అందరికి లీక్ చేయి, అందరు రాయాలి, ఎట్లకైనా మనమే ప్రశాంత్ కిషోర్ ఎన్నుకున్నాడు, మనమే ఇక మనం దూసుకపోతున్నట్టుగా ఈ అన్ని సర్వే 23 వస్తాయట. 23 సీట్లే వస్తాయని సర్వే రిపోర్ట్ ఇచ్చిండు. ఎవరు? ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ చేతిలో పెట్టిండు. 23 కంటే ఒక్కటి దాటే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. నువ్వు పీకే, ఏం పీకే అంటే నువ్వు వీకే అని చెప్పిండట. నువ్వు వీకే అని చెప్పి రిపోర్ట్. అమ్మ భాష స్వాభిమాన సంకేతం. మాతృభాష గురించి చెప్పుకోవడానికి సంకోచమేలా. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. మన్ కీ బాత్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇక గీడ చూడండి. ఉక్రెయిన్పై రష్యా దాడిని నిరసిస్తూ ఆదివారం జర్మనీలోని బెర్లిన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారట. ఆఖరి ఆర్థిక అస్త్రము ప్రయోగం. స్విఫ్ట్ నుంచి రష్యా బహిష్కరణ. ఉక్రెయిన్కు ఆయుధాలు, ఇంధనం. అమెరికా, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల అభయం. పుతిన్ అంచనాలు తప్పాయా? ఉక్రెయిన్పై పోరులో రష్యాకు భారీగానే నష్టాలు. తరలింపునకు మరిన్ని మార్గాలు. ఆ దిశగా పొరుగు దేశాలతో చర్చిస్తున్నామని భారత్. గగన తలాన రష్యాకు చెక్కట.
మొత్తానికి రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటి కనిపిస్తూ ఉంది. గెలిపిస్తుందా హిందుత్వ గలం? యూపీలో స్వరం పెంచిన కమలనాథులు. ఉత్తరప్రదేశ్లో ముగిసిన 5వ విడత పోలింగ్. గతుకుల రోడ్లకు ఇద్దరి బతుకులు బలి. ద్విచక్ర వాహనం నుంచి కింద పడి తల్లి మృతి. ఆమె మరణం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య. ఇది ఈ గతుకుల రోడ్లో కారణం ఎవరు? అది రాయరా? అది రాయడు ఈయన. ఇక ఏదా ఇగో కాంగ్రెస్ వాళ్ళకి వార్త. ఇగో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద వార్తనా? విపక్ష పార్టీకి రామోజీరావు ఇస్తున్న ఈడెవడు రాయమనడా? ప్రశాంత్ కిషోర్ వార్త, ఇదో సర్వే. నువ్వు రాయవు కదా ఊహాజనిత వార్తలు, ఏం జరుగుతుందో అని. దీనివల్ల పబ్లిక్ ఏమైనా మంచి జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇక మీరేమైనా నిజంగా మీ పార్టీ పట్ల అభిమానం ఉంటే ఈనాడు పేపర్ను ఇవ్వని ఇంట్లోకి రాకుండా చూడండి. ఎన్నికలకు సిద్ధంగా అండి. భాజపా ముఖ్య నేతలకు శివప్రకాష్ దిశానిర్దేశం. మా పార్టీ అంటే కేసీఆర్ గజగజ అని బండి సంజయ్. ఈ బీజేపీ వాళ్ళకి ఇస్తున్న స్పేస్ చూడండి. మొత్తం గింతలో బీజేపీ కాంగ్రెస్ను కవర్ చేసింది. ఇలా 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్. తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా ప్రగతి భవన్ నిరుద్యోగ నిరసన దీక్ష సభలో రేవంత్ రెడ్డి. అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్. భాజపాను ఆయన కోవర్ట్ అనే అనుమానం కలుగుతోంది. తెరాస నేతల విమర్శలు. భలే విమర్శలు చేస్తారా మీరు? ఖండాంతరాలకు, కన్నడ చదువు కోసం ఖండాంతరాలకు, నువ్వేమో పైసల కోసం రోత తిన్నట్టు నీ రాతలు రాసుడు. ఆలోచన ఆచరణకు తోడ్పాటు. ఓయూలో ఇంక్యుబేటర్ హబ్ ఏర్పాటు అంటూ ఒక వార్త. ఏం వార్తలు ఈనాడు పేపర్ల. తమాం ఇజ్జత్ తక్కువ వార్తలు ఇజ్జత్ తక్కువ పేపర్ తయారైపోయింది. రైట్గా ఇప్పుడు మనం పోవాల్సినటువంటి పేపర్ ఆల్ ఇండియా, అఖిల భారత కాదు, అంతర్జాతీయ. ఓకే, అంతర్జాతీయ కంటే ఇంకా తర్వాత అది ఉంటుందేమో. అంతరిక్ష విశ్వ. కాంగ్రెస్లో గడబిడనట. మార్చి 10న ఫలితాల తర్వాత తిరుగుబాటు. గులాం నబీ ఇంట్లో సీనియర్ల మంతనాలు. భరత్ సింగ్ సోలంకి, పృథ్వీరాజ్ చౌహాన్, కపిల్ సిబాల్, ఉపేందర్ సింగ్ కూడా అమ్మా వాళ్ళ దాంట్లో పాటు వాసన చూసి వచ్చిండే పెట్టి. గ్రామాల్లోనూ టీఎస్ బీపాస్. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కసరత్తు. నీ గ్రామాల సంగతి, నీ టీఎస్ బీపాస్ సంగతి చెప్తా. అంటే ఎక్సర్సైజ్ అట. 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని చెప్పిరుగా. వీళ్ళు గట్టంగానే 21 రోజుల్లో పనులు చేయలేక రిజెక్ట్ అని చెప్తున్నారు. పైసలు పోతున్నాయి. ఈ దొంగ టీఎస్ బీపాస్ అంటేనే దొంగ పథకం అది. ఆ రేవంత్ బీజేపీ కోవర్టు అట్లనా? ఓహో తెలంగాణ పప్పు విషయం తప్ప విషయం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రేవంతే ఉరితాడు. కాంగ్రెస్ను బీజేపీకి అమ్మేసేందుకు కుట్ర. సొంత కార్యకర్తలే రేవంత్ను తారుమారు. జైల్లో చిప్పకూడు తిని చిప్ ఖరాబ్ అయింది. తెలంగాణ పాలిట తాలిబాన్లా మారాడు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ బాల్కా సుమన్, పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫైరు. పాండు తుంబి హే ఉదర్ శ్రీ పాండు గారు తుంబి హే. బాల్కా సుమన్ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు ప్రజలారా? కామెంట్ రూపంలో చెప్పండి. రేవంత్ బీజేపీ కోర్వర్టు అని చెప్పి బాల్కా సుమన్ అంటా ఉన్నాడు. మీరేమంటారు బాల్కా సుమన్ వ్యాఖ్యల పైన? మీ కామెంట్ కోసం ఒకసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కోవర్ట్ అని చెప్పి బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏమంటారు? మా తల్లిదండ్రులు ఆసరా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారన్నా, వీడు జావుగాను మోసం చేశాడంట. బాల్కా సుమన్ వ్యాఖ్యల పైన మీ కామెంట్ ఏంటి? రంకు పేపర్, పింక్ పేపరా? ఆగు, కాదంటారుగా తమ్మి సుమన్. నో, ఈ బాల్కా సుమన్ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు అడగాల్సింది ఏముండే ఎరికేనా? ఇక మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎట్టిపోయినాయి రా అని ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. దళిత వర్గాలకు, ఈ నిమ్న వర్గాలకు నాయకుని అవుతుంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ పొంది, ఆ రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే పదవి పొంది, ఆ ఎమ్మెల్యే పదవి ఎక్కి దళితులను మోసం చేస్తున్నటువంటి దొంగ కేసీఆర్కు భజన చేస్తున్నావు. నువ్వు భజన తబలాలు తెచ్చి భజన చేస్తున్నావు. ప్రతిసారి కేసీఆర్ గెలుతాడు, ప్రతిసారి నేను అట్టే ఉంటాను అనుకుంటున్నావా? నీకంటే ముందు పోయినటువంటి లీడర్లను ఒకసారి గుర్తు తెచ్చుకో.
ఏమీలు వేరు. అవును. చూసుకో, నిజంగా దళిత సమాజం ఏమన్నా ఉంటే ఇటువంటి జోకుడుగా అలా ముచ్చట్లుంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక బతుకుంటే ఫస్ట్ వీళ్ళని సంపూర్ణ అని చెప్తుండేనేమో కావచ్చు. ఎందుకంటే ఈ జాతులను మోసం చేసేటువంటి వాళ్ళు ఆ జాతి నుంచి వచ్చి ఆ జాతులను మోసం చేస్తూ ఉంటే, ఆ జాతి హక్కుల పైన ఉమ్ముతా ఉంటే, ఇక ఒక ఆయన రాజ్యాంగాన్ని మార్చాలంటాడు కడియం శ్రీ, అది తప్పేంది అంటాడు. ఏంది కొత్త రాజ్యాంగం, కొత్త రాజ్యాంగం రావాలంటాడు. ఆ రాజ్యాంగమే లేకపోతే మిమ్మల్ని ఎవడన్నా దేకుతుండేనా? మీరు ఒక్కసారి అద్దంలో ముఖాలు చూసుకొని ఎవడన్నా దేకుతుండేనా మన వర్గాలని? ఈ కింది బిడ్డల్ని ఎవడన్నా చూస్తుండేనా? కనీసం ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ జాతి పైన మీరు చేస్తున్నారు పోరాటం? ఈ పోరాటం ఎవరి శ్రేయస్సు కోసం చేస్తున్నారో అర్థం చేసుకోరు. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక అణ్వస్త్రాలు సిద్ధం చేయండి, రష్యా సైన్యానికి అణ్వస్త్రాలు సిద్ధం చేయండి. రష్యా సైన్యానికి అధ్యక్షుడు పుతిన్ ఈయన అస్త్రాలు నాడు చెప్పిండు. ఇంకా జమ్మి చెట్టు మీద చాలా ఉన్నాయి మా ఏమంటున్నావు? జమ్మి చెట్టు మీద అస్త్రాలు నైట్ కూడా పెట్టినా పొద్దున జమ్మి చెట్టు మీద అస్త్రాలు మా చాలా ఉన్నాయి. ఒకటొకటి తీస్తే ఈ అన్ని పార్టీలు అన్ని గిలగిల కొట్టుకొని చచ్చిపోతాయి అన్నాడు. అయిపోయేది. ఇక ఈ జమ్మి చెట్టు అస్త్రాలు, నీ చిప్పల చెట్టు అస్త్రాలు, నీ తంగేడి చెట్టు అస్త్రాలు, ఈ పీకే అస్త్రాలు అన్ని తీస్తున్నారు పోచెట్టి. కానీ వీళ్ళని ఎంత బదనాం చేస్తారు చూడు. బాలకాసుమతి దగ్గర వాళ్ళని పంపించి అసలు ఎంత చీప్ పాలిటిక్స్ అంటే. మరి ఈడ కేటీఆర్ వచ్చి తిట్టొచ్చు కదా, హరీష్ రావు వచ్చి తిట్టొచ్చు కదా, కవిత వచ్చి తిట్టొచ్చు కదా, సంతోష్ రావు వచ్చి తిట్టొచ్చు కదా. మరి మిమ్మల్ని ఎందుకు పెట్టి తిట్టిపిస్తున్నారు తమ్మి? ఉంటే మీరు మీరు ఏందో వాళ్ళకి ఇరుకైంది కాబట్టి చేస్తా ఉన్నారు. ఇగో వీళ్ళేందో ఫలితం ఇస్తున్నా కాకతీయ అన్నట్టు ఏం తాగుతూ హైదరాబాద్లో ఆదివారం నదుల పునర్జీవనం చేస్తారు మాట్లాడుతూ వాటర్ మ్యాన్ ఏం చేస్తారు వీళ్ళు? డాన్సులు చేస్తురా? ఓ ఇక అయ్య పోటు ఉండదు, కొడుకు పోటు ఉండదు. తలసరి ఆదాయం అంట, తలసరి ఆదాయం పెరుగుతుంది. నమస్తే తెలంగాణకు ఉత్తమ మీడియా అవార్డు. ఉత్తమ మీడియా అవార్డు ఇగో నమస్తే తెలంగాణకు ఉత్తమ మీడియా అవార్డు. ఇది ఏదో తప్పేటట్టుంది నాకు తెలుసు. ఉత్తమ మీడియానా? కరెక్టే, ఉత్తమ మీడియా అంతేనా? నమస్తే తెలంగాణకు ఉత్తమ మీడియా అవార్డు. వావ్ కంగ్రాచులేషన్స్. ఉత్తమ మీడియానా? ఉత్తమ మీడియా అవార్డు గట్టయితే అబ్బా. నమస్తే తెలంగాణ ఏవో ఇచ్చిన రావాల్సిందే, ఉత్తమ మీడియా అవార్డు రావాల్సిందే. ఉత్తమ మీడియా అవార్డు నిజమే. మరి ఉత్తమ మీడియా అవార్డు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అందుకనే చెప్పిండు, కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన మీరైతే ఏ అవార్డు ఇస్తారు చెప్పు? ఇలాంటి పత్రికలు మీరైతే ఏ అవార్డు ఇస్తారు? నమస్తే తెలంగాణకు ఏ అవార్డు ఇస్తారు మీరైతే? ఇవ్వండి. మీరు ఏ అవార్డు ఇస్తారో చెప్పండి. ఉత్తమ మీడియా అవార్డు జోక్ పీకే మీడియానట అన్నాశిల వాడు బేవకూఫ్. అయ్యో నేను చస్తా అంటున్నాడు. అయ్యో నేను చస్తా, తట్టుకోలేకపోతున్నారు పాపం. చపాతీ చెప్పు జోకర్ రండా అంటారు. ఇచ్చినోడేవాడా నిజంగా? కనీసం వారికి దండ పెట్టా కాదు. ఎంక్వైరీ లేదు. కాకతీయ ఫలితం ఇస్తున్నాక విస్తారంగా పండిన పంటలు పెరిగిన తలసరి ఆదాయం నదుల పునరుజ్జీవన సదస్సులు మంత్రి హరీష్ రావు. నమస్తే తెలంగాణకు ఉత్తమ మీడియా అవార్డు. అలా ఇచ్చుకున్నారు ఏం పాడు. నమస్తే తెలంగాణకు ఏం అవార్డు? దీని అవార్డు బొమ్మ ఎన్న ఉంటుంది పోటు కుక్కది. అదే ఇచ్చిందా? ఏంది ఆ కుక్క పిల్ల ఇచ్చిందా? ఇదా? నమస్తే తెలంగాణ పత్రికకు అవార్డు వచ్చిన సందర్భాన కుక్క ఆనంద పరవశం పొంది కుక్క నమస్తే తెలంగాణకు పబ్లిసిటీ పిచ్చోళ్ళు కరెక్టే చెప్తుంది చూడ. ఇక పబ్లిసిటీ పిచ్చోళ్ళు
అని ఉందిగా బ్యాటర్ వస్తే నువ్వా ఏ అన్నట్టుగా చెప్పారు. నువ్వా ఏ ఆనందం ఆనందం తట్టుకోలేక కుక్క ఎట చింపుతుంది చూడు, పర్ర పేపర్ ఇట్లా వేయంగానే పొద్దుగా లేయంగానే కుక్క ఆడ కావాలంటుందట, గేట్ కాడ కావాలండి వచ్చిందిరా అనుకుంటుందా, తడుకున పడంగానే అందుకుని పర్ర చింపుతుందట. ఇక ఆ యజమాని కూడా అమ్మ మంచి పని చేసిన దండం పెడతా, ఎవడో పైసలు కడుతున్నా ఆ ఇంటి ముంగడ పేపర్ వేసిపోతా ఉన్నారు పుణ్యానికి, నేను ఏం చేయాలి అని. ఇగో ఇవాళ అంబాసిడర్ కుక్కనే, కుక్క ఉత్తమ కుక్క అవార్డు. ఎస్, విశ్వాసానికి మారుపేరు. రారి లైవ్ చూస్తున్నటువంటి ఏంది కచ్చా బాదం అవార్డు అట, ఫ్యామిలీ పేపర్ అవార్డు, అవార్డు, బస్ స్టాండ్ బామ. ఇక అవి చదవలేనా నేను చదవలేను. ఇక అలాగే కామెంట్స్ గట్రా ఏమైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు అంటే అవును మోసం చేస్తున్నాడని 88% మంది చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ కామెంట్లు కథ కార్ఖానా. కేసీఆర్ మాటలు నమ్మిన ఎన్ని రోజులు మోసపోవడం మీదనే ఉంటాం, మనం ఇకనైనా కళ్ళు తెరవండిరా బాబు. ఆర్మూర్ పాండు పెద్ద కచ్చా బాధంగాడన్నా అన్న మన పాదయాత్ర ఎంత త్వరలోనే సోదరులు. మన సంగతి ఏమో కానీ మన కాక రోజు కూర్చుంటాడు హుస్సేన్ సాగర్ దగ్గర మందు బాటలు పట్టుకొని, అవే నీళ్ళు పోసుకొని తాగనికి. మారాల్సింది ఎస్సీ ఎస్టీ బంధుమిత్రులు, మౌనంగా ఉన్నంత వరకు న్యాయం జరగదు, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వాడి చూపు దరిద్రం, వాడి పాదం పాపం, వాడి మాట నికృష్టం, వాడి చేష్టలు చండాలం, వాడి బతుకు బుటకం 2023లో వాడి అంతిమ యాత్ర తథ్యం. అన్న మోసం అనే పదం అంటేనే కేసీఆర్ అన్న, మళ్ళా మోసానికి పానం ఉంటే ట్యాంక్ బండ్లో దూకుతుంది అన్న, మోసానికి పానం ఉంటే మోసమే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది అన్న. ఆర్మూర్ పాండు అరాచకాలు ఎక్కువైనాయి అన్న, పాండుగాడి చరిత్ర తీయండి, పాండుదో చరిత్ర పాండుదో హిస్టరీ. రైట్, రాష్ట్రాన్ని మొగ్గలో కలిపాడన్న, నువ్వు చదవరా. రాష్ట్రాన్ని మొగ్గలో కలిపాడు ఎస్సీ ఎస్టీలు ఒక లెక్కన అన్న వాడికి ఏం చెప్తున్నారు అన్న. ఎస్సీ ఎస్టీ 100% న్యాయం జరిగింది తెలంగాణ వచ్చినాక కాడ. ఆయన మునగాడే ఉన్నాడు మరి, అన్యాయం జరిగింది. ఓకే, అన్యాయం జరిగింది అని ఇందాక మళ్ళీ ఇప్పుడు ఉత్తమ అవార్డు ఇట్లున్నట్టుంది అనుకున్నా. ఎస్సీ ఎస్టీలకు కేసీఆర్ ఏ మేరకు న్యాయం చేశాడో ఆ మేరకు ఎస్సీ ఎస్టీల ప్రజలు కూడా కేసీఆర్కు న్యాయం చేస్తారట. తప్పకుండా వేయాలి మిత్రమా, అది అవసరం. అది 100% అన్న. ఎస్సీ ఎస్టీలనే కాదు అన్న, తెలంగాణ మొత్తం అన్యాయం చేస్తున్నాడు. ఎందుకు మోసం చేస్తుండన్నా, కేసీఆర్ కూడా మన దళితుడుకు పుట్టినోడే కదా అంటున్నాడు అన్న. అందరినీ కలుపుకొని ముందుకు సాగడం వల్ల కేసీఆర్ను ఓడించడం సాధ్యమే. తప్పకుండా మిత్రమా కలవాలి అన్న.